అసలు బీటెక్ చేసేవాళ్ళు కానీ డిగ్రీ చేసేవాళ్ళు కానీ ఏం చేస్తే మైక్రోసాఫ్ట్కి వెళ్తారు? All youth come with a creative idea. I'll fund. అదంతే నవ్వని. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా మారితే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? I advise each and every youth to learn AI and think about where you can implement. If you don't take challenges, you will never become champion. Nice. నువ్వు ఛాంపియన్ అవ్వాలి అంటే నువ్వు ఛాలెంజెస్ తీసుకోవాలి. మన కెరీర్ గైడెన్స్ విత్ రమణ ఛానల్ ద్వారా, అలాగే క్వాలిటీ థాట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ వచ్చేటప్పటికి, ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన జాబ్స్ ఉంటాయా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన అసలు ఫ్యూచర్లో బీటెక్ ఎలా ఉంటుంది? అసలు ప్రతి సమస్యకి కారణం జాబ్స్ పోతాయి, లే ఆఫ్స్ వచ్చేస్తున్నాయి, ఏఐ వలన అసలు ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది? నేను చాలాసార్లు చెప్పాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన యాక్చువల్గా జాబ్స్ క్రియేట్ అవుతాయి, ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. మన ఆపర్చునిటీస్ని కొత్త కొత్త స్టార్టప్స్ పెట్టవచ్చు, వాటిని తీసుకోలేకపోతున్నామని నేను ఎన్నోసార్లు ఎన్నో ప్లాట్ఫామ్స్లో చెప్పాను. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో, జనరేటివ్ ఏఐలో, ఎజెంటిక్ ఏఐలో వరల్డ్లోనే నెంబర్ 1 కంపెనీ మైక్రోసాఫ్ట్. సో మైక్రోసాఫ్ట్ నుంచి డైరెక్టర్ ఆఫ్ జనరేటివ్ ఏఐ రాణి గారితో మనం ఇవాళ పాడ్కాస్ట్లో ఉన్నాం. సో రాణి గారిని అడిగి అసలు ఫ్యూచర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల అసలు ఫ్యూచర్ ఎట్లా చేంజ్ అవుతుంది, అందులో వచ్చే ఆపర్చునిటీస్ ఏంటి, అసలు ఫ్యూచర్లో మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చేటువంటి ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ ఎలా ఉండిపోతున్నాయి, ఇవన్నీ కూడా మనం ఇవాళ పాడ్కాస్ట్లో తెలుసుకోబోతున్నాం. సో నమస్తే రాణి గారు. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు కెరీర్ గైడెన్స్ ఛానల్. అండ్ మీ అంటే ఫస్ట్ అసలు రియల్గా చాలామంది పేరెంట్స్, నేను ఏ ప్లాట్ఫామ్కి వెళ్ళినా సరే ఏఐ ఏమవుతుంది, ఏఐ వలన అసలు జాబ్స్ పోతాయి, ఇవే ఎక్కువ డిస్కషన్ వస్తుంది. సో చాలా విషయాలు మీకున్న ఎక్స్పీరియన్స్ కానీ, అంటే డైరెక్టర్ ఆఫ్ జనరేటివ్ ఏఐ ఉన్నారు మీరు మైక్రోసాఫ్ట్లో, మీకున్న ఎక్స్పీరియన్స్ మీకున్నటువంటి ఇన్నోవేషన్, ఇవన్నీ కూడా చాలా మా యూజర్స్కి ఉపయోగపడిపోతున్నాయి, మా సబ్స్క్రైబర్స్కి ఉపయోగపడిపోతున్నాయి. సో ఫస్ట్ అసలు మీ గురించి, అంటే అసలు మీ ప్రొఫైల్ ఏంటి, మీరు ఎట్లా కెరీర్ స్టార్ట్ చేశారు, ఎలా మైక్రోసాఫ్ట్లో ఇంత టాప్ పొజిషన్కి, జనరేటివ్ ఏఐలో చాలా టాప్ పొజిషన్కి మీరు రీచ్ అయ్యారు. డైరెక్టర్ ఆఫ్ జనరేటివ్ ఏఐ ఇన్ మైక్రోసాఫ్ట్ అంటే చాలా పెద్ద పొజిషన్ అది. సో మీరు అసలు మీ జర్నీ ఎట్లా ఉంది, మీ జర్నీ అనేది తెలియాలి మా ఆడియన్స్ అందరికీ. మీ జర్నీ చెప్తుంది. For sure. Thank you, Nick. First of all, I want to thank you for inviting me and I want to congratulate you. ఎందుకంటే రమణ గారు సో మీరు డెఫినెట్లీ ఈ ఛానల్తో మీరు చాలామంది యూత్ని మోటివేట్ చేస్తున్నారు. అండ్ ఎడ్యుకేషన్, దట్స్ మై ఫేవరెట్ థింగ్. నేను లైక్ యూ సెడ్, నా జర్నీ స్టార్ట్ అయిందే మై ప్యాషన్ ఫర్ మ్యాథ్. చిన్నప్పటి నుంచి మ్యాథ్ వాజ్ మై ఫస్ట్ లవ్. సో అలా మ్యాథ్ చేస్తూ ఐ యూస్ టు టీచ్. నేను చదువుకున్న రోజుల్లోనే ఐ యూస్ టు టీచ్ మ్యాథమెటిక్స్. ఐఐటి రామయ్య గారు ఇస్ మై మెంటర్. సో అలా ఐఐటి మ్యాథ్ చెప్పేదాన్ని, ఎంఎస్సి మ్యాథ్, ఎంటెక్ మ్యాథ్, అలా మ్యాథ్ చెప్తూ ఐ యూస్ టు వర్క్. ఐ ఫినిష్ మై ఇంజనీరింగ్ electronics and communications, and then I went started studying ఇక్కడే ఉందాం ఇండియాలో, చాలా చేయాలి. I used to motivate, I used to go to rural areas and teach personality development. మ్యాథ్తో పాటు, మ్యాథ్ వచ్చి చెప్తే అవ్వట్లేదు, అందుకని దాంతో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ చెప్తా, స్టోరీస్ చెప్పి మోటివేట్ చేస్తూ. 10th క్లాస్లో పర్సంటేజెస్ ఎవరైతే తక్కువగా వచ్చేవో, రూరల్ ఏరియాస్లో చాలా తక్కువ ఉంటుంది, ఆ 30% నుంచి ఒక 52%కి నేను ఐ జస్ట్ ఇంప్రూవ్ దట్. ఇట్స్ ఇన్ 2002. సో దే awarded as Women Achiever of the Year award అని వచ్చారు. సో that was a period where I decided, and fortunately I met my husband and we both went to US. He is from IIT Delhi. He's also a gold medalist. We both took a journey to US. ఇద్దరం కలిసి వెళ్ళాము with 2 pairs of clothes. కానీ ఈరోజు that journey was not easy for us where we are. So we led the boat, one of the top positions in Microsoft and Accenture. He leads a global team. But for today, I feel that what we need, అంటే మనకు కావాల్సింది జర్నీలో చాలా అందరి, I don't want to talk about my challenges, అవన్నీ ఉంటాయి, ప్రతి జర్నీలో ఉంటుంది, అన్ని జర్నీలో ఉంటుంది. కానీ నాకు మెయిన్ థింగ్ ఐ ఫీల్ అబౌట్ దిస్,
my vision. What is the vision I have? Say, I want to collaborate with people who want to bring youth. మనకి 45% of 65% యూత్ మన ఇండియాకి చూసుకుంటే, ఓకే, అక్కడ యూఎస్లో మైక్రోసాఫ్ట్లో చూస్తే 60% ఆర్ ఆల్ టెకీస్. మన CEO ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఆల్సో సత్య నాదెల్లా, రైట్? నాకు ఒక డ్రీమ్ ఉండేది మైక్రోసాఫ్ట్లో ఎప్పటికైనా జాయిన్ అవ్వాలని. బట్ వన్స్ ఐ జాయిన్ దెన్ ఐ స్టార్టెడ్, there's so many Indians who are working, all techie people, okay? They're making America great, which is okay. But మన కంట్రీ ఏంటి, రైట్? మన యూత్ని మనం మోటివేట్ చేసి ఒక 50,000 మెంబర్స్కి జాబ్ ఇవ్వాలి. నేను ఫస్ట్ డేనే అక్కడ వెళ్ళిన ఒక 1 ఇయర్లో నేను అనుకున్నాను. మీ టీచింగ్ ప్యాషన్ అలా ఉండిపోయింది. అంటే మీరు ఐటీ కెరియర్లో మైక్రోసాఫ్ట్లో డైరెక్టర్ అయినా సరే, మీ ఇనిషియల్ ప్యాషన్ ఏదైతే టీచింగ్ ఆర్ ఎడ్యుకేషన్ ఉందో, మీతో నేను మాట్లాడుతున్నా నాకు అర్థమైంది ఏంటంటే మీలో యాక్చువల్గా మీ ఒక ప్యాషన్ అనేది ఇంకా అలా ఉండిపోయింది. రాణి గారు, మీ మైక్రోసాఫ్ట్ జర్నీ ఎలా జరిగింది? అంటే డైరెక్టర్ ఆఫ్ జనరేటివ్ ఏఐకి ఎలా వెళ్ళారు? మామూలుగా చాలామంది ఇంకా ట్రెడిషనల్గానే వర్క్ చేస్తూ ట్రెడిషనల్ స్కిల్స్లోనే ఉండిపోతారు, కానీ సో మీరు జనరేటివ్ ఏఐలోకి చాలా ఎర్లీగా వెళ్ళి అది కూడా మైక్రోసాఫ్ట్లో డైరెక్టర్ ఆఫ్ జనరేటివ్ ఏఐ అవ్వడానికి మీ మైక్రోసాఫ్ట్ జర్నీ చెప్పండి. ఓకే, so we started like me and my husband, we started a journey with a small thing. Of course visas to వెళ్ళాము, కానీ we started small. Then I went to when after we have taken a like chinna home, so immigration కష్టాలు అందరికీ ఉంటాయి. So I slowly go into small companies like Motorola, ala chestu, like Walmart. Luckyga, fortunately, I think I am so blessed with God's grace. I don't know, I was always worked for Walmart, and akada I started as a data and business analyst, and then I went to Geico as the lead of every mobile industry starting అవుతున్నప్పుడు. So mobile ki shift అవుతున్నాం అన్ని. So I was leading the entire team there. So after Geico, I went to Capital One. Capital One is a financial sector. So Capital One tarvata I went for, so I was Obama 2 rules తీసుకొచ్చాక I was placed in one of the critical developments of the industry, the changes. Maybe it's fortunate that I was placed in one, and then I took a break a little bit because of my daughter and also I went to Stanford, and then I studied there. I took a break, I studied and went back to job again, and then I worked for another company called Fannie Mae, which is a mortgage industry. Then we moved to Seattle. My husband got a job again. We moved from east to central to west. When we got my husband moved to first he moved to Seattle, which is the hub of Microsoft. It's the birthplace of Microsoft. And I moved back, but I worked for T-Mobile, now the Starbucks. Meer app chustunaru kada, Starbucks app, that's my baby. I led the entire data science team, where I built the app for that. So once I was building that, then I worked for Accenture, and then I got this offer, and I was chosen from 586 people. Ante nenu asalu anukoledu, eppudu anukonedani. I want to share this story. Sometimes you don't have to work hard అని కాదు. If you have a passion, if you have a dream, ఒక లింక్డ్ఇన్లో ఒక మెసేజ్ I saw the job posting. అప్పుడు చూసాను 580 అప్లికేషన్స్ ఉన్నాయి, నాకేముంటుంది ఛాన్స్ అని అనుకుంటాం మనం, రైట్? నేను అనుకున్నాను, సరేలే ఏమైతే అంతమందిలో నా అప్లికేషన్ ఎక్కడ ఉంటుంది అనుకున్నాను. కానీ ఆ రిక్వైర్మెంట్ చదువుతుంటే దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐఎమ్ అండ్ దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఐ కెన్ డూ. నేను ఈ ఛాన్స్ ఎలాగైనా వస్తే బాగుండు అనుకుంటాము. కానీ ఇట్లా నైట్ వాజ్ 12:30. I was waiting for my husband and saying, okay, even usually we work late hours. We had to work late hours. That's what is Indians ki are one of the thing. So when I applied for this job, and 3 days actually they replied to me, but it went in adeli Gmail lo undu. And then I was thinking, okay, I didn't even see that they are calling me. ఏదో పాస్వర్డ్ మిస్ అయితే మళ్ళీ జీమెయిల్కి వెళ్ళాను, అది ఓపెనే చేయను.
then I saw today is my interview. Yes, and reply. So I interviewed with, and every Thursday. This is again, I feel I'm so blessed. I want to bring that it's a miracle that every Thursday I interviewed with all three people who work for all three CEOs, Bill Gates, Steve Ballmer and Satya. Wonderful. ఈ టీమ్ మొత్తము వాళ్ళ ముగ్గురికి పనిచేసింది. Okay. So they interviewed me for 7 rounds. So after that, the final round, they came and they finalized 3 people, and okaru MIT, top PhDs, another BC of a big company, and I was the another person. So I was not sure because you're competing with big people. So once I finished, and when I was announced, I wanted to know, out of all these people, how did I got this job? Yeah. So I asked, my boss name is Brian, okay? So I asked, Brian, what made you differentiated with so many people to me? What is the thing he told me? I want to share this with your audience because sometimes it's, of course, talent questions on it, but you ask me right questions on it. అంటే ఇప్పుడు వాళ్ళు అడిగేదే కాదు ఇంటర్వ్యూస్లో, మనం అడిగే రైట్ క్వశ్చన్స్ని కూడా వాళ్ళ థాట్ ప్రాసెస్ అర్థం చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఈ సెడ్ యూ, అందరినీ నేను అడిగాను, అందరూ ఆన్సర్ చేశారు, నువ్వు నీలాగే ఆన్సర్ చేశారు, కానీ నువ్వు మాత్రం యూ ఆస్క్ మీ క్వశ్చన్స్ దట్ ఐ డోంట్ హ్యావ్ ఆన్సర్స్. సో దట్ విల్ మేక్ యూ, అదే కదా ఇప్పుడు జనరేటివ్ ఏఐ అంటే. జనరేటివ్ ఏఐ అంటే నువ్వు రైట్ క్వశ్చన్స్ అడిగితేనే రైట్ ఆన్సర్ ఇస్తుంది. నీకు క్వశ్చనింగ్ ఇప్పుడు చేంజ్ అయిపోయింది, ఆన్సర్స్ తెలియటం కాదు, క్వశ్చనింగ్ అడగడమే స్కిల్ అయింది అది. సో అప్పట్లో నన్ను బ్రాయన్ పిక్ మీ అప్ బికాస్ యూ ఆస్క్ రైట్, యూ నో హౌ టు ఆస్క్ రైట్ క్వశ్చన్స్. ఒక క్వశ్చన్ రైట్గా అడిగినప్పుడే కదా రైట్ ఆన్సర్ వస్తుంది. మీరు కూడా అంతే కదా, మీరు రైట్ ఆన్సర్ మీ ఆడియన్స్కి కరెక్ట్గా క్వశ్చన్ అడిగినప్పుడే ఆ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ వస్తుంది, రైట్? సో ఏఐ కూడా అంతే. సో మీరు అంటే డైరెక్టర్ పోస్ట్కి అప్లై చేశారు మైక్రోసాఫ్ట్లో. ఇట్స్ అ గ్లోబల్ టీమ్ అండ్ అడ్వాన్స్ అనలిటిక్స్ టీమ్ ఆఫ్ జనరేటివ్ ఏఐ. సో అలా స్లోగా మూవ్ అవుతూ ఐ లెడ్ అ టీమ్. I worked with one of the top most people in company, corporate VPs, and today I give speaking events as well. So I'm contributing most of my time and energy to Microsoft. Now that I'm thinking, manalaga chaala mandi chestunaru, కానీ I want to bring this to our country. ఈ నాలెడ్జ్ ఏదైతే ఎక్స్పీరియన్స్ తీసుకున్నాను ఇక్కడ, నేనేం చూసానంటే లాస్ట్ టైం ఐ మెట్ వన్ ఆఫ్ మై కలీగ్ రైట్ నౌ, హీ ఈస్ అ CEO అండ్ హీ ఈస్ అ CEO హియర్, హిస్ నేమ్ ఇస్ రిషితేష్, అండ్ ఐ ఇంటరాక్టెడ్ విత్ హిమ్ అండ్ హీ లీడ్స్ అ టీమ్. అండ్ బట్ ఏఐ అనేది చాలా బజ్వర్డ్ అయిపోతుంది. తనతో మాట్లాడినప్పుడు అనిపించింది హీ హాజ్ అ విజన్ టూ, కానీ బజ్వర్డ్తో చాలా మంది గ్రాప్ చేస్తున్నారు మనీ. అసలు వాళ్ళు కరెక్ట్గా ఎడ్యుకేషన్ ఇవ్వట్లేదు, ఇది ఒక బిజినెస్ మళ్ళీ వాళ్ళకి. ఏంటంటే ఏఐ అని చెప్పేసి వాళ్ళ దగ్గర చాలా ఫీజెస్ తీసుకుని వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇస్తానని చెప్పి, and that's not right. I mean, I don't want to comment on anybody. I'm not criticizing anybody here, but I don't think one should take it as a business. Change is required here. Change. We need to bring that change. అందుకని నేను ఏం చేశానంటే ఏఐ యూత్ అని స్టార్ట్ చేశాను. ఏంటంటే మా కాన్సెప్ట్ ఏంటంటే ఏఐ యూత్లో బయట వాళ్ళ మార్కెట్ కాదు, చాలా మినిమల్. ఫ్రీ అంటే ఎవరు రారు కదా. సో గివింగ్ ఏఐ అని నేను ఆల్రెడీ నాకు ఒక నాన్ ప్రాఫిట్ కంపెనీ ఉంది, 2 నాన్ ప్రాఫిట్. ఐ కమ్ టు దట్, వాటి గురించి చెప్తాను, దాని గురించి చెప్తాను. కానీ ఏఐ యూత్ని నేను ప్రమోట్ చేస్తున్నాను ఎందుకంటే చాలా 1/4 తో మినిమల్గా, ఇఫ్ అ పర్సన్ ఇస్ రియలీ టాలెంటెడ్ వి గివ్ దట్ ఫీజ్ బ్యాక్ ఆల్సో, ఓకే? అది చెప్పి వాళ్ళకి మేము ప్లేస్మెంట్స్ అంటే ఐ హ్యావ్ బిగ్ నెట్వర్క్. I have a women organization for me. We have a temple also. We started our own temple. Only executives of Microsoft, Amazon, Google, and all the big techies in Seattle antene it's a tech world. So only executives kalsi oka temple start chesam ma'am, Sai Baba temple. So through that we are promoting jobs. So you want to help many people. Yes, so exactly. Youth definitely avannii maatladam మనం. సో పేరెంట్స్ అందరూ కూడా చూడండి, ఆ స్టూడెంట్స్ కూడా
అంటే ఒక జర్నీ ఒక ఒక పర్సన్ నార్మల్గా హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి మైక్రోసాఫ్ట్లో ఏఐ డైరెక్టర్గా వెళ్ళటం అనేది చాలా చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ. సో ఏఐ అనేది చాలా ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుంది. అసలు ఏఐ వలన ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు చాలా మంది పేరెంట్స్కి ఉన్న క్వశ్చన్ ఏంటంటే మేడం, అసలు ఏఐ అనేది ప్రాబ్లమా సొసైటీకి, లేకపోతే ఏఐ వలన లాభం ఉంటుందా నష్టం? సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు అందరూ అంటే బీటెక్లో జాబ్ ఎంత రాలేదంటే ఏఐ వల్ల రావట్లేదు, అసలు ఐటీఏ పడిపోయింది. ఒకడైతే చాలామంది అసలు ఐటీ లేదు, ఫ్యూచర్ లేదు, ఐటీ డమాల్ అండ్ ఐటీ పోయింది అంటే ఎంత అంటే క్రిటిసైజ్ చేసి. అంటే నేను ఏమనుకుంటానంటే సగం మనం సొసైటీలో ఫ్యూచర్ ఆపర్చునిటీస్ వైపు వెతకకుండా వాటిని డిమోటివేట్ చేయడం కూడా చాలా ప్రాబ్లం. వెన్ పీపుల్ స్టార్టెడ్ డిమోటివేటింగ్ దట్, దానివైపు రైట్ టాలెంట్ కూడా రారనమాట. సో అసలు ఆర్టిఫిషియల్ అంటే ఇప్పుడు నేను ఎన్నో ప్లాట్ఫామ్స్ చెప్పాను ఈ విషయం, కానీ మీరు మైక్రోసాఫ్ట్ జనరేటివ్ ఏలో ఉన్నారు కాబట్టి మీరు ఎలా చూస్తున్నారు అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన సొసైటీకి లాభమా నష్టమా? ఓకే, మీ ఆ క్వశ్చన్ ఆన్సర్ చేస్తాను. ఇట్స్ ఎన్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, బట్ ఐ వాంట్ బ్రింగ్ ఒకటి అందరికీ చెప్తాను, ఎందుకంటే ఏఐ జాబ్స్ తీసేస్తుంది మీరు చెప్పిన నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది. కానీ నేను ఎలా చూస్తానంటే మా మైక్రోసాఫ్ట్ నేను కాదు, ఆల్ ఆర్ ఎగ్జిక్యూటివ్ సీ దిస్ యాజ్ దిస్. మైక్రోసాఫ్ట్లో దే ఆర్ 3 రెవల్యూషన్స్. ఒకటి వెన్ ఎలక్ట్రిసిటీ వాజ్ ఇన్వెంటెడ్, వెన్ ఎలక్ట్రిసిటీ ఆ ఇన్వెన్షన్ వల్ల చాలా డ్రాస్టిక్ చేంజెస్ వచ్చినాయి వరల్డ్లో, రైట్? ద సెకండ్ ఇన్వెన్షన్ ఇస్ ఇంటర్నెట్. ఇంటర్నెట్ వచ్చినప్పుడు కూడా ఇలాంటి హల్చల్ వచ్చింది, రైట్? That changed the entire world, the face of the world. And this is the third invention. Okay, AI valla, it's going to change the world. Super. Now, that is the revolution. That is how. It's a tip of an iceberg what you're seeing. Yeah. What we see. Now, artificial intelligence అందరూ అంటున్నారు కదా. నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి, అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? టెక్నాలజీయా? టెక్నాలజీ వల్ల చేంజ్ అయ్యామా మనము? మీకు చెప్పండి రమణ, మీరు ఏమనుకుంటున్నారు? లేదు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ద వే వీఆర్ డూయింగ్ ద థింగ్స్, అంటే ప్రపంచం మొత్తం అంటే ప్రపంచంలో మనం ఒక స్టైల్లో చేయడానికి అలవాటు పడ్డాం మనం. ఇది ఇంకా ఎంత స్మార్ట్గా చేయొచ్చు, ఎంత ఇన్నోవేటివ్గా చేయొచ్చు, అది ఏ పనైనా సరే, అది అగ్రికల్చర్ కావచ్చు, లేకపోతే అది డ్రైవింగ్ కావచ్చు, అది ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, ప్రపంచంలో మనం చేసే ప్రతి పనిని ఇంకా స్మార్ట్గా, ఇంకా సింపుల్గా, ఇంకా ఎఫిషియెంట్గా, ఇంకా బెటర్గా చేయడానికి ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేసే ప్లాట్ఫామ్ అనేది నా రైట్లీ సెట్. థ్యాంక్ యూ ఫర్ దాట్. రైట్లీ సెట్. కానీ నేనేమనుకుంటానంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎప్పటి నుంచో ఉంది మనకి. పుష్పక విమానం అంటే ఎగరాలని మనం ఎప్పటి నుంచి అనుకున్నాం, కానీ అది రియల్గా ఎప్పుడు చేసాము? ఆ ఐడియా ఉంది కాబట్టి, కానీ అది ఎగరాలి అనే మనిషికి ఎప్పటి నుంచో కోరిక ఉంది, కానీ అది మెటీరియలైజ్ ఎప్పుడైంది? అది ప్రాక్టికల్గా ఒక ఇన్నోవేషన్ చేసినప్పుడు, రైట్? సో అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ దేర్ ఫర్ లాంగ్. ఒక 16th century ముందు నుంచి ఉంది, కానీ ఇప్పుడు ఎందుకు వెళ్ళేది ఎవరు చెప్పట్లేదు. అది ఇప్పుడు ఎందుకు అందరూ చూస్తున్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్స్ నాట్ ద ఐటీ ఓ టెక్నాలజీ మారలేదు. ఏంటి మారిందంటే ఇట్స్ నాట్ ద సాఫ్ట్వేర్, it's the hardware. Correct. It's not the software which changed the game. Game changer is the hardware. ఒకప్పుడు మనం సిపియూస్ యూస్ చేసామా, ఇప్పుడు ఏమైందంటే అది జిపియూస్ మారిపోయింది. అంటే ఒక ఫాస్ట్ అంటే ఒక మోడల్, నేను డేటా సైన్స్, ఒక మోడల్ మేము రన్ చేయాలంటే ఒక డేటా సెట్స్ మీద అప్లై చేయడం అనేది ఈజీ అయిపోయింది. ఒకప్పుడు ఒక టెరాబైట్ ఆఫ్ డేటా, ఒక టెరాబైట్ ఆఫ్ డేటాని రన్ చేయాలంటే, ఒక మోడల్ని రన్ చేయాలంటే ఇట్ యూస్ టు టేక్ సమ్ డేస్, బట్ టుడే ఇట్ ఈస్ లైక్ సెకండ్స్, రైట్? బికాస్ ఆఫ్ దట్ ద GPUs have changed the game today. సో అందుకనే ఇప్పుడు చాట్ జీపీటీ కానీ మనం కాంపిటీషన్లో మీరు చూసుకుంటే జెమినీ, చాట్ జీపీటీ, ఆంథ్రోపిక్, these all what we are seeing, the transformation is not because of the software, not because of the technology, it's because of the hardware. ఇప్పుడు మీకు ఆన్సర్ ఉంటుంది ఏంటి, దేనివల్ల గేమ్ చేంజ్ అయింది? సాఫ్ట్వేర్ కాదు కదా, ఇప్పుడు జీపీఎస్ వచ్చినాయి. మీ ఆన్సర్కి చెప్తాను. కానీ అందరూ ఏమనుకుంటారంటే మేడం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, హార్డ్వేర్ వలన చేంజ్ అయినా, ఏఐ వలన చేంజ్ అయినా, ఏఐ వలన ఫస్ట్ పోయే జాబులు సాఫ్ట్వేర్ జాబులు అనేది అంటే అది జనాల అభిప్రాయం. నేను దాంతో ఎప్పుడు అగైనెస్ట్. ఎందుకంటే అది మీరు చెప్పండి. అంటే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఏఐ వలన
సాఫ్ట్వేర్ జాబులు పోతాయా, లేదా ఆర్ ఏఐ వలన నాన్ ఐటీ జాబ్స్ పోతాయా, ఆర్ ఏఐ వలన ఈ జాబ్స్కి అది హెల్ప్ అవుతుందా? అంటే వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? యా, ఏఐ వల్ల ఇట్ క్రియేట్స్ మోర్ జాబ్స్. లెట్ మీ టెల్ యూ దట్. వన్ థింగ్ అండర్లైన్ చేసుకోండి, ఏఐ వల్ల చాలా మన లైఫ్ ఇంకో లెవెల్కి. ఇప్పుడు ఇంటర్నెట్ వల్ల మనం నష్టపోయామా, ప్రాఫిట్ అయ్యామా? ప్రాఫిట్, చాలా జాబ్స్ క్రియేట్ అయ్యాయి. లైట్స్ వల్ల ప్రాఫిట్, అందులోనే ఉంది ఆన్సర్ మీకు. అందుకనే అది ఎగ్జాంపుల్ చెప్పాను. ఇన్వెన్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ హ్యాస్ లైటెన్ అప్, ఇన్వెన్షన్ ఆఫ్ ఇంటర్నెట్ హ్యాస్ లైటెన్ అప్, బట్ ఇట్ టుక్ టైం. అలాగే ఇప్పుడు అమెజాన్ వచ్చింది కదా, ఇప్పుడు ఇంట్లో కూర్చుని ఆర్డర్ చేస్తున్నాం, అప్పుడు అక్కడికి వెళ్ళి షాప్ చేయాలి. అది ఈజీ అవ్వటం ఎలా ఈజీ అయింది? ఇంటర్నెట్. అలాగే ఏఐ వల్ల ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బి ఈజీ. ద షిఫ్ట్ ఆఫ్ మైండ్ ఏంటంటే, వాట్ ఈస్ ద షిఫ్ట్ వీ హ్యావ్ టు డూ ఇస్, ఈ చేంజ్ వచ్చినప్పుడు ఇలాంటి కన్ఫ్యూజన్ వస్తుంది, ఫియర్ వస్తుంది. అయితే ఈ ఫియర్ వచ్చినప్పుడు చాలామంది గ్రాప్ చేసుకుంటారు ది ఆపర్చునిటీ, ఫియర్ ఇంకా క్రియేట్ చేస్తారు అండ్ బిజినెస్ చేసుకుంటారు, రైట్? బిజినెస్లో కూడా చేస్తున్నారు. అంటే మనం వీ షుడ్ బి స్మార్ట్. what I'm trying to tell people is, don't believe everybody. First educate yourself in the right way, right thinking, right questioning, right knowledge. ఒకప్పుడు ఒక యావరేజ్ స్టూడెంట్, మేము అనుకున్నాం యావరేజ్ స్మార్ట్ ఇలా అనుకున్న రోజులు పోయినాయి. టుడే ఎవ్రీవన్ ఇస్ సేమ్. ఒక స్టాన్ఫర్డ్, ఇప్పుడు అఫ్ కోర్స్ ఐ ఫీల్ గ్రేట్ టు గో టు స్టాన్ఫర్డ్ అండ్ ఆల్, బట్ నౌ ఐ ఫీల్ ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. కాలేజెస్ విల్ బి గోయింగ్ అవే. నేను ఒక యూత్కి చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, డోంట్ స్టిక్ అప్ యువర్ సెల్ఫ్ టు బుక్స్. ఎందుకంటే ఒక ఏజెంట్స్ బిల్డ్ చేస్తున్నాం కదా ఇప్పుడు మేము మైక్రోసాఫ్ట్లో. నేనేం చూస్తున్నానంటే, ఒకప్పుడు మేము ఇంటర్న్స్ని తీసుకునేవాళ్ళం కాలేజెస్ నుంచి, స్టాన్ఫర్డ్, ఇలా MITs, హార్వర్డ్, ఇలా పెద్ద పెద్ద కార్నెగీ మెల్లన్, ఓకే, అందరూ వచ్చినప్పుడు వీ యూస్ టు పిక్ ద స్టూడెంట్స్ అండ్ వీ యూస్ టు ఎంప్లాయ్ ఫర్ ఇంటర్న్షిప్ ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏఐ ఏజెంట్ ఏం చేస్తుంది తెలుసా, వీళ్ళకంటే ఫాస్ట్గా 10x టైమ్స్ బాగా చేస్తుంది. అప్పుడు జాబ్స్ మేము ఇవ్వాలా అంటే ఇట్స్ డిబేటబుల్ రైట్ నౌ. కాలేజెస్ నుంచి పాస్ అవుట్ అయ్యి వచ్చిన వాళ్ళు అంత కష్టపడి వస్తున్నారు, కానీ ఏజెంట్స్ వాటికంటే ఫాస్ట్గా చేస్తున్నాయి అంటే అవి వేర్ దే ఆర్ గోయింగ్. జాబ్స్ లేవు అని కాదు, ఏమవుతుంది అంటే ఆ ఏజెంట్స్ని మనము ఏజెంట్స్ని కంట్రోల్ చేసి రైట్ క్వశ్చన్, నేను చెప్పాను కదా, ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం మార్చాలి. డోంట్ స్టిక్ టు బుక్. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ బిఫోర్ ఏఐ ఆఫ్టర్ ఏఐ మారిపోతుంది. అంటే స్కిల్స్, అప్పుడు రిక్వైర్డ్ స్కిల్స్ వేరు ఉంటాయి, ఇప్పుడు రిక్వైర్డ్ స్కిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు హార్డ్ కోడింగ్ అంటే ఎవ్రీథింగ్ స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయాలి అనే థాట్ ప్రాసెస్ పోయి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్ని ఎట్లా మనం క్వశ్చన్ చేయాలి, ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి నాలెడ్జ్, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఎలా బిల్డ్ చేయాలనేది ఎక్కువ రావచ్చు. అండ్ ఆల్సో ఒక వర్క్ ఫ్లో, ఇప్పుడు ఒకటి ఆటోమేషన్ ఉండేది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఏఐలో, అప్పుడు మనకు అందరికి అర్థమవుతుంది. ఏ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పండి, మనం ఒక ఆటోమేషన్ అన్నారు కదా, ఒకప్పుడు ఆటోమేషన్ అంటే 1 2 3 ఒక 10 స్టెప్స్, ఇది దేని తర్వాత ఇది చేయని చెప్పుకుంటూ లేదు. ఒకటి మిస్ అయితే మన హ్యూమన్ ఇంజిన్ లాగా ఒకరు వచ్చి దాన్ని ఫిక్స్ చేసేవారు. ఇప్పుడు ఏమవుతుంది, ఒక ఇంటర్న్ అనుకోండి, ఒక జాబ్ డెవలపర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చి, హే ఇది ఫెయిల్ అయిందా అని ఫెయిల్ అయిన ఒక కోడ్ రాసి దాన్ని ఫిక్స్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తుంది, ఆ కోడ్ మనం అక్కర్లేదు, ఆ కోడ్ ఎక్కడందో రాంగ్ అయింది ఆటోమేటిక్ డిటెక్ట్ చేసి అది వెళ్ళి ఏదో రైట్ కోడ్ అని తీసుకొచ్చి అదే ఇంప్లిమెంట్ చేసి అదే రన్ చేసేస్తుంది. అంటే ఆటోమేటిక్గా మారిపోయింది. అంటే మనం యాజ్ ఎ సాఫ్ట్వేర్ డెవలపర్ మనం ఏం ఆలోచించాలంటే, ఇప్పుడు దానికి అవసరం లేదు, అది ఆల్రెడీ అడ్వాన్స్ అయిపోయింది, కానీ మనం ఏంటి ఇంకా మన కంట్రోల్లోనే ఉంది. అంటే ఇలాంటివి 10 చేస్తే నేను ఒకటే దాని మీద పెట్టక్కర్లేదు, ఇలాంటివి 10 నేను రన్ చేస్తే I can become more productive. అదే అందుకనే నేనేం చెప్తున్నానంటే, సాఫ్ట్వేర్ డెవలపర్స్ కెన్ ఫోకస్ ఆన్ మోర్ మల్టీటాస్కింగ్ అండ్ చేంజ్ ద థింకింగ్. ఏఐలో చాలా ఫస్ట్ కావాల్సింది ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఏంటంటే అందరూ బుక్ నాలెడ్జే అనేది చేంజ్ చేసుకోవాలి. నో,
బుక్లో ఉన్నది ఓకే, అది మీకు చాట్ జీపీటీలో వచ్చేస్తుంది అవును. అవునా. ఒక ఫార్ములా ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, కానీ ఏ ఫార్ములా ఎక్కడ యూజ్ చేయాలి, ఇట్స్ లైక్ పజిల్ పీసెస్. Yeah. ఒక పజిల్ పీసెస్ని ఎలా కరెక్ట్గా పెట్టాలి Mm. అది తెలియాలి. Yeah. అది ఆ స్కిల్ నేర్చుకోండి, ఎక్కువ పజిల్ సాల్వింగ్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఒక క్రియేటివ్ ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ ఒకటి ఫస్ట్ థింగ్ ఐ వాంట్ యూ ఆల్ టు డెవలప్, ఆల్ ది యూత్ పీపుల్. ఓకే, అండ్ సెకండ్ థింగ్ ఐఎమ్ ఆస్కింగ్ యూ గైస్ ఇస్ టు థింక్ క్రియేటివ్లీ ఎవ్రీవేర్. ఇప్పుడు ఇంకా టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అన్నాను కదా, ఎక్కడ ఏఐ ఉంటే ఆటోమేట్ చేయొచ్చు మనం. అంటే ఒక అగ్రికల్చర్ ఫీల్డ్ కాదు, ఎనీ ఫీల్డ్, అగ్రికల్చర్, గూడ్స్, హెల్త్ కేర్, we talk about any domain, finance, any industry, it's going to change. Internet ఎలా వచ్చిన తర్వాత అన్ని చేంజ్ అయినాయో, AI is going to touch. This is actually, you have to think, this is the best opportunity to where you are today. Because ఎక్కడ ఉంది అనేది you think చేయండి, go to right people. See, AI వలన ఎన్నోసార్లు నేను ఎన్నో ఫోరమ్స్లో చెప్పాను, AI వలన ఎన్నో ఆపర్చునిటీస్ మన ఇండియన్ యూత్లో ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలతో సహా, అంటే బీటెక్ చేస్తున్న వాళ్ళు కానీ, డిగ్రీ చదువుతున్న వాళ్ళు కానీ, కొన్ని లక్షల స్టార్టప్స్ ఏఐ యూజ్ చేసి ఆల్రెడీ కొన్ని కంట్రీస్లో మనం రోజు చూస్తున్నాం. చాలా ఫండింగ్ వస్తుంది, చాలా లక్షల స్టార్టప్స్ వచ్చాయి. అంటే లక్షల్లో ఏఐ స్టార్టప్స్కి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి ఇండస్ట్రీ ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చాక ఎలా చేంజ్ అయిందో, ప్రతి ఇండస్ట్రీ ఏఐతో కొత్తది చూడొచ్చు మనం. అంటే కంప్లీట్ ఇది ఒక ఆపర్చునిటీయే కానీ ప్రాబ్లం కాదు. ఫస్ట్ ఇది ఏఐ వలన లే ఆఫ్లు, ఏఐ వలన ప్రాబ్లం అని దాటి చూడగలిగితే ఏఐ వలన క్రియేట్ చేసే ఆపర్చునిటీస్ ఉపయోగించుకొని ఇండియా ఆర్ మన యూత్ కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు. కానీ ఆ లే ఆఫ్ అన్న పదం దగ్గర ఆగిపోతే అది ఒక నెగిటివ్ సైకాలజీతో మీకు వచ్చే జాబ్స్ కూడా రావు, లేకపోతే ఆ మైండ్ సెట్ అనేది ఆగిపోతుంది. సో రాణి గారు చెప్పినట్లు ఏఐ అనేది చాలా చాలా బిగ్ ఆపర్చునిటీ. అంటే ఏఐ ఆపర్చునిటీ జనరేషన్లో మనం ఉండటం అనేది నిజంగా ఇది అవకాశం. దీనికి మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన స్కిల్స్ అయిన ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, క్రిటికల్ థింకింగ్ కానీ, ఇవి ఇంప్రూవ్ చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. చాలా బాగా చెప్పారు మేడం. అంటే రియల్గా ఇప్పుడు ఇక్కడ పేరెంట్స్ అందరికీ ఒక డౌట్ ఉంది మేడం. ఏంటంటే ఇప్పుడు మీరు చెప్తున్న పాయింట్లోనే అసలు బీటెక్ చేసి మైక్రోసాఫ్ట్కి ఇక్కడ అందరి డ్రీమ్ ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళ డ్రీమ్ అంటే ఇక్కడ డ్రీమ్ ఎక్కువ కంపెనీ పెట్టాలని కూడా పేరెంట్స్కి ఎక్కువ డ్రీమ్ లేదు. ఇక్కడ వాళ్ళ పిల్లలకి ఎంఎన్సీలో జాబ్ కావాలి, ప్రొడక్ట్ బేస్డ్ ఎంఎన్సీలో జాబ్ కావాలి, అది కూడా మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ కానీ అయితే ఇంకా బెటర్ అనేది ఇక్కడ ప్రతి పేరెంట్కి డ్రీమ్ ఇది. సో ఒక బీటెక్ చేసేవాడు కానీ, డిగ్రీ ఇక్కడ ఇండియన్ యూత్ బీటెక్ చేసేవాళ్ళు ఎస్పెషల్లీ వాళ్ళు ఏ బ్రాంచ్ తీసుకున్నా దీనికోసం అంటే వీళ్ళు ఎంత రీసెర్చ్ చేస్తారంటే ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి, ఏ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి, ఏ బ్రాంచ్ తీసుకోవాలి, సిఎస్సి తీసుకుంటేనే మైక్రోసాఫ్ట్కి వెళ్తాడా. ఇప్పుడు మీరే చెప్పారు మీ ఇంట్రొడక్షన్లో, మీరు ఈసీఈ తీసుకుని మైక్రోసాఫ్ట్ డైరెక్టర్ అయ్యారు, జనరేటివ్ ఇది కూడా. సో ఇప్పుడు అసలు బీటెక్ చేసేవాళ్ళు కానీ, డిగ్రీ చేసేవాళ్ళు కానీ వాళ్ళు ఏం చేస్తే మైక్రోసాఫ్ట్కి వెళ్తారు అంటే ఎలిజిబుల్ అవుతారు, మైక్రోసాఫ్ట్ ఎంట్రీ క్రాక్ చేయగలుగుతారు. ఇప్పుడు అంటే వీళ్ళంతా 2028కి 2029కి 2030కి బయటకు వస్తారు. అప్పుడు వాళ్ళు మైక్రోసాఫ్ట్లో జాబ్స్ క్రాక్ చేయాలంటే వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి? సో వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఒక 20 years బ్యాక్ నుంచి ఇక్కడ చూసుకుంటే నేను ఐ వాంట్ బి వెరీ హానెస్ట్ ఒపీనియన్ టు ఎవ్రీ వన్ హూస్ లిస్నింగ్ టు మీ. ఏంటంటే జాబ్స్ ఆర్ గోయింగ్ టు చేంజ్ అండి. మీరు కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత మీకు జాబ్స్ రెడీగా ఉంటాయంటే ఇట్స్ ఎ డ్రీమ్, డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్. కానీ యూ ఆర్ ఫార్చునేట్ టు బీ ఇన్ ఏఐ. ఎందుకన్నానంటే ఐ టెల్ యూ స్టోరీస్. అంటే అందరు లే ఆఫ్ అంటున్నారు కదా, లే ఆఫ్ అంటే భయపడుతున్నారు కదా. లే ఆఫ్ అయిన వాళ్ళు ఎవరైతే లే ఆఫ్ అయ్యి బయటకు వచ్చి దేర్ ఆర్ సక్సెస్ స్టోరీస్ అండ్ అ బ్యాడ్ స్టోరీ. ఓకే, సక్సెస్ స్టోరీ ఏంటంటే దే థాట్ దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. బయటకు వచ్చి ఏఐని యూజ్ చేసి కంపెనీలు పెట్టి మైక్రోసాఫ్ట్కే కాంపిటీషన్స్గా తయారవుతున్నారు. They took it as an opportunity. Yeah, that's what Perplexity as an example. Layoff చేసిన తర్వాత ఈవెన్ టెస్లా మనము అదే మైండ్ సెట్. పేరెంట్స్కి నేను అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మన చిల్డ్రన్స్ని వీ హ్యావ్ టు ఎంకరేజ్, మనమే మోటివేట్ చేయాలి. ఎప్పుడు ఆ మైండ్ సెట్ పెడితే, అఫ్కోర్స్ ఐ ఆల్సో కమ్ ఫ్రమ్ దాట్ కాబట్టి చెప్తున్నాను, ఆ మైండ్ సెట్ నుంచి మనం బయటికి రావాలి. ఏంటంటే మీరు ఆలోచించండి, ఇప్పుడు
అన్ని ప్రోడక్ట్స్ యాపిల్ అంటున్నాం, మైక్రోసాఫ్ట్ అంటున్నాం, గూచి అంటున్నాం, మెక్డే అంటున్నాం, కేఎఫ్సి అంటాము. అన్ని బ్రాండ్స్ అన్నీ కూడా బయట వాళ్ళవే. అన్ని ఆఫ్టర్ చైనా నుంచి వచ్చిన కొంపు ప్యాండా, అదే ప్యాండా ఎక్స్ప్రెస్ అన్నీ మనం యూజ్ చేస్తున్నాం. వరల్డ్ వైడ్గా యూజ్ చేస్తున్నారు అందరూ. మన ఇండియన్ ప్రోడక్ట్ ఒక్కటి చెప్పండి. రైట్ మేడం, ఇది కూడా నేను చాలాసార్లు ఉన్న క్వశ్చన్ ఇది. ఐ వాంట్ టు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఐ వాంట్ టు గివ్ అ ప్రామిస్. ఇట్స్ అ ప్రామిస్ దట్ ఐ వాంట్ సంబడి మీ వింటున్న అందరూ ఎవరైతే వింటున్నారో మీ పాడ్కాస్ట్కి, ఆల్ యూత్, come with a creative idea or some idea or a plan. Come to me, ma'am, this is what I have an idea అని చెప్తే I'll fund. అదంతే నవ్వని. కొన్ని నిజంగా క్రియేటివ్ ఐడియాస్ ఉన్నాయి మేడం. నేను రీసెంట్గా ఒక 4-5 months బ్యాక్ తిరుపతి దగ్గర రాజంపేట దగ్గర అన్నమాచార్య యూనివర్సిటీ అని ఉంది. అన్నమాచార్య యూనివర్సిటీకి నేను వెళ్తే వాళ్ళ మేనేజ్మెంట్తో డిస్కషన్ ఉంది నాకు. వెళితే నేను అడిగాను, ఫస్ట్ మీ స్టూడెంట్స్తో ఒకసారి మాట్లాడతాను నేను యాజ్ ఎ టీచర్గా, అసలు వాళ్ళ స్టాండర్డ్ ఏంటో నేను తెలియాలని చెప్పి అడిగాను నేను. ఐ వెంట్ టు బీటెక్ 3rd year CSC క్లాస్ రూమ్. ఆ క్లాస్ రూమ్కి వెళ్ళి వాళ్ళందరూ ఏమడిగానంటే, నేను టెల్ మీ వన్ ఐడియా, టెల్ మీ వన్ థింగ్, మీరు నేర్చుకున్న CSC ఎందుకు ఉపయోగపడుతుంది, ఇదే అడిగాను నేను. CSC చేస్తున్నారు కదా మీరు, దీంతో మీరు ఏం చేస్తారు, జాబ్ పక్కన పెట్టండి, జాబ్ కాకుండా అసలు జాబ్స్ లేవనుకోండి, అసలు మీరు ఎలా వాడతారు మీ నాలెడ్జ్ అని చెప్పి అడిగాను నేను. వన్ గర్ల్, ఒక పాప ఏం చెప్పిందంటే, తను 3rd year అమ్మాయి, వాళ్ళది ధర్మవరం అనే ఊరు. ధర్మవరం ఈజ్ ఫేమస్ ఫర్ శారీస్. ఈ శారీ ప్రొడక్షన్కి ఫేమస్ అనమాట. ధర్మవరం శారీస్ అనేది ఫేమస్. తను ఏం చెప్పిందంటే, ఒకప్పుడు మాన్యువల్గా చేసేవాళ్ళు, తర్వాత కొంత మెషినరీ వచ్చింది. మెషినరీ వచ్చాక మాన్యువల్గా చేసేటప్పుడు ఒక శారీ కంప్లీట్ అవ్వడానికి వాళ్ళకి 1 week పడితే, మెషినరీ వచ్చాక 2 weeks పట్టింది. నేను నేర్చుకున్న ఈ సాఫ్ట్వేర్ నాలెడ్జ్తో దాన్ని ఇంకా ఫర్దర్గా ఆటోమేట్ చేసి ఐ వాంటెడ్ టు రెడ్యూస్ ద టైమ్ అని చెప్పింది. ఐ రియల్లీ ఫెల్ట్ సో హ్యాపీ. తనకి చెప్పాను నేను, నీ ఫ్యూచర్ చాలా బాగుంటుందమ్మా అని. అంటే చాలామంది ఉన్నారు, అంటే మీరు ఎట్లయితే మీరు చెప్తున్నారో, దెర్ ఆర్ సో మెనీ పీపుల్. ఎందుకంటే ఇప్పటిదాకా ఆ ఐటీ అంతా బ్యాంకింగ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం, ఇన్సూరెన్స్ సాల్వ్ చేద్దాం, హెల్త్ కేర్లో రెవల్యూషన్ తీసుకొద్దాం అని ఆలోచించింది. బట్ నేనేమంటానంటే, మన పిల్లలకి చుట్టూ ఇప్పుడు అగ్రికల్చర్, వాడు తెల్లారు లెగిస్తే చుట్టూ వాడికి వ్యవసాయం, ఇప్పుడు ఈ పాపకి చీరలు కనపడి, అంటే మన చుట్టూనే ఏఐ వాడి ఆటోమేట్ చేయాల్సిన ప్రాబ్లమ్స్, ఏఐని వాడి సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. దట్ కెన్ బి స్కేల్డ్ అప్ టు గ్లోబల్స్. అదే ప్రాబ్లం అన్ని చోట్ల ఉంటుంది. అగ్రికల్చర్ మనం ఇక్కడ సాల్వ్ చేస్తే దట్ కెన్ బి సాల్వ్. సో మీలాంటి వాళ్ళు వచ్చి ఇలా ఇండియన్ యూత్కి ఎంకరేజ్ చేయడం ద్వారా డిఫరెంట్గా అట్లీస్ట్ దే స్టార్ట్ థింకింగ్. అంటే వాళ్ళు థింక్ చేయడం, ఒక స్టెప్ ముందుకు వచ్చి మీకు వాళ్ళు ప్రజెంటేషన్ ఇవ్వటం, ఇదంతా కూడా యాక్చువల్లీ వై కాంబినేటర్ లాగా ఒకటి మేము ఓన్గా స్టార్ట్ చేస్తున్నాం, ఏఐ యూత్ అని. ఏంటంటే వీ వాంట్ టు ఎంకరేజ్ all the kids like you said, అమ్మాయి చెప్పినట్టు మీరు అమ్మాయి అలాంటి యంగ్ people can reach out to me. నేను I'll leave my number and my email. సో నా రీచ్ అవుతే నేనేం చేస్తున్నా అంటే వాళ్ళకి మేము ఫండ్ చేసి వాళ్ళకి నా డ్రీమ్ ఏంటంటే ఒక 50,000 మెంబర్స్కి జాబ్స్ ఇవ్వాలి. I have a partner, like I told you, Rishi Tej, and he'll be here kabatti. He'll take care of everything. He's a visionary like us. So we want to make youth in a way job opportunities ivatame kakanda my dream adi achieve avvalani anukuntunnanu. I want pray that my brand, my Indian brand, okka brand వరల్డ్ వైడ్గా యూజ్ చేసే ఒక బ్రాండ్ తయారు చేయాలి. నాకు కూడా ఎప్పుడు ఉండేది మేడం ఇది. నేను ఏమనుకున్నాను అంటే, రోజు టెక్నాలజీలో ఇండియా ఎదిగిపోయింది, టెక్నాలజీ అంతా మనమే, ఇలా అనుకునేవాళ్ళు అని వస్తూ ఉంటుంది. నాకు ఎప్పుడు ఏమనిపించేదంటే, నేను చాలా వెతికాను. నేను అసలు మన ఇండియా నుంచి వచ్చిన సాఫ్ట్వేర్ ప్రోడక్ట్, సక్సెస్ అయిన ప్రోడక్ట్ ఎక్కడుంది, సక్సెస్ అయిన బ్రాండ్ ఎక్కడుందని వెతికితే, అంటే వీ గివెన్ సర్వీస్ ఇచ్చాం మనం. ఇప్పుడు ఇన్ఫోసిస్లో ఫినాయిల్ అనే ప్రోడక్ట్ ఉంటుంది, అది కొంచెం అనిపించింది నాకు బ్యాంకింగ్ సెగ్మెంట్లో. బట్ అసలు B2C సెగ్మెంట్లో స్టిల్ మన ప్రొడక్ట్స్, ఇప్పుడు మనం ట్విట్టర్ వాడదు, అంటే ప్రతి చోట ఆపర్చునిటీ ఉండి కూడా మనం మన బ్రాండ్ని బిల్డ్ చేయలేకపోయాం. మీరు చూస్తే అక్కడ వాళ్ళందరికీ జాబ్స్లో మీరు చూస్తే more than 50% of the people who are working for Facebook కానివ్వండి, ట్విట్టర్ కానీ, all these companies
you see more than 50% of the workforce is Indian. అంటే మన వల్లే కదా వాళ్ళు ఆ బ్రాండ్స్ అన్ని గ్రేట్ అవుతున్నాయి, కానీ మన బ్రాండ్ ఎందుకు లేదు? కరెక్ట్ మేడం. ఇప్పుడు కళ్ళు మూసుకుని అరే నేను అక్కడ అమెరికాలో చూస్తాను, నా ఇండియా నుంచి వచ్చింది అని ఒకటి లేదు. నాకు ఎప్పుడు అనిపిస్తుంది మేము ఎంత చదువుకున్నాము, ఐఐటీస్ ఇట్లా అందరం. CEO సుందర్ పిచ్చై is a CEO. Satyanarayana is also a CEO. We are building them. మన ప్రోడక్ట్ ఏంటి మరి? మనం ఎందుకు ఇది ఇండియా నుంచి ఒక ప్రోడక్ట్ వచ్చింది వరల్డ్ వైడ్ గా యూజ్ చేస్తున్నాం, దిస్ ఇస్ మై ఇండియన్ ప్రోడక్ట్ అనే ఒక ప్రౌడ్గా చేసే ఒక ప్రోడక్ట్ తయారు చేయాలని నా డ్రీమ్ అండి. ఓకే, మీరు డెఫినెట్గా మేడం, ఐ హోప్ యువర్ డ్రీమ్ ఈజ్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్. ఇప్పుడున్న ఏఐ ఆపర్చునిటీ వాడుకుని డెఫినెట్గా ఇప్పుడున్న వచ్చే యూత్ అది అచీవ్ చేస్తారనేది దేర్ ఇస్ థాట్ ప్రాసెస్ చేంజ్ ఉంది మేడం. కాకపోతే నాకు ఏమనిపించిందంటే ఎక్కువ ప్లేస్మెంట్ పేరెంట్స్ మేము ఎప్పుడు అదే చెప్తూ ఉంటాను, డోంట్ ఫోర్స్ దెమ్ టు ప్లేస్మెంట్. అంటే ప్రతి ఒక్కళ్ళు జాబే రావాలని ఏం లేదు. దే కెన్ స్టార్ట్ సంథింగ్, దే కెన్ ఫెయిల్ ఇన్ వన్ స్టార్ట్అప్ బట్ దే కెన్ గెట్ సక్సెస్ఫుల్ ఇన్ సెకండ్ స్టార్ట్అప్. మేడం ఒక 5 స్కిల్స్ చెప్పండి, మైక్రోసాఫ్ట్లో జాబ్ కావాలి అనుకునే వాళ్ళకి 5 స్కిల్స్. ఓకే, I'll tell you. One of the biggest skill I feel is problem solving skill. You've already checked. Problem solving skill. Second, understand AI in a way not in the books, but update your knowledge. Every week it is changing. నేను ఇది చదువుకున్నాను అనుకోగానే ఇంకోటి ఇన్వెంట్ అవుతుంది. Every day it's changing. Every day is changing. Keep yourself updated. That's the first thing. ఓకే, యూ కెన్ నేను ఇది నేర్చుకున్నాను అనుకో కాదు. దిస్ ఇస్ సెకండ్ థింగ్. అండ్ ద థర్డ్ థింగ్ ఇస్ కాన్స్టెంట్లీ ఆస్క్ క్వశ్చన్. వేర్ లుక్ అరౌండ్ యూ, వేర్ ఇస్ ద క్రియేటివ్, వేర్ ఇస్ ఇన్నోవేట్, వేర్ యూ కెన్ మేక్ ఆటోమేషన్. మీకున్న ప్యాషన్, ఫాలో యువర్ ప్యాషన్ ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతారు. నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే నా ప్యాషన్ డ్రైవ్స్ మీ హియర్. ప్యాషన్ ఇస్ ద అనదర్ థింగ్. ఓకే, అండ్ ద థర్డ్ వన్ ఇస్ always be humble. I don't know why. I mean, I feel that this is one of thankful and gratitudes. మన ఎప్పుడు ఇది లేదు అది లేదు, ఆ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉంది అని అంటామే కదా. సో ప్లీజ్ డోంట్ గో ఫర్ ప్రాబ్లం. ఈ మా కంట్రీ ఇంతే, ఇలా ఇంతే, మా వాళ్ళు ఇంతే, ఇది ఇంతే, మనకి ఆపర్చునిటీ లేదు అనే కంటే బీ థ్యాంక్ఫుల్. నాకు ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది స్కిల్. ఇది స్కిల్ కాదు, ఇది ఒక యాటిట్యూడ్, హంబుల్నెస్ విత్ గ్రాటిట్యూడ్స్. నేను థ్యాంక్ఫుల్గా ఉండి అది అప్పుడు మనకి పీస్ ఇస్తుంది. సో ఐ గాట్ మై జాబ్ లైక్ దిస్. ఐ వాజ్ నాట్ యాంగ్షియస్. వీఆర్ ఆల్ యాంగ్షియస్, ఇది కావాలి అని. డోంట్ బి యాంగ్షియస్, స్టే గ్రౌండెడ్ అండ్ దట్ విల్ హెల్ప్ యూ టు సక్సీడ్ ఆల్సో. అండ్ ద లాస్ట్ అండ్ ద ఫైనల్ థింగ్ ఐ ఫీల్, అఫ్ కోర్స్ హార్డ్ వర్క్ అందరం అంటాము, హార్డ్ వర్క్ అండ్ always be in a way, I mean Microsoft కావాలంటే కనుక you always have to be unique than others. యూనిక్ అంటే నేను అందరికంటే డిఫరెంట్ ఏంటి, నీకు ఆల్రెడీ ఎవ్రీబడి అందరిలో ఒక చిన్న లాస్ట్ స్కిల్ గురించి ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను. ద లాస్ట్ స్కిల్ ఐ వాంట్ దిస్ టు if it is the last one, the question, I wanted to take this as most important thing because ఇది నా లైఫ్ చేంజింగ్ మూమెంట్ అయింది. నేను ఐ చేంజ్ లాట్ ఆఫ్ పీపుల్ విత్ ద సేమ్ కాన్సెప్ట్. నాకు ఒక స్టోరీ చెప్పారు మా మాస్టర్. ఇట్ ఈస్ ద రియల్ స్టోరీ. ఇన్ 16th century ఒక కంప్లీట్ ఒక ఫారెస్ట్ డెజర్టెడ్ ఏరియాలో ఒక చిన్న టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్లో గోల్డెన్ బుద్ధ ఉంటుంది. అయితే ఆ ప్రీస్ట్ రోజు పూజ చేస్తూ ఉంటాడు. సో అట్ వన్ పాయింట్ ఈల్ బికమ్ ఓల్డ్ అండ్ ఈస్ గోయింగ్ టు డై. సో యూ థింక్ దట్ ఇఫ్ ఐ డై ఇక్కడ ఈ గోల్డెన్ బుద్ధ ఎవరైనా దొంగిలించుకుంటా వెళ్తానే మొత్తం ఆ పెద్ద బుద్ధని గోల్డ్తో మొత్తం మట్టితో కప్పేస్తాడు, అంటే మట్టి లాగా చేస్తాడు. ఇట్ బికమ్స్ లైక్ మట్టి, లైక్ మడ్ బుద్ధ లాగా అయిపోతుంది. సో దాని తర్వాత ఈ డిమైసెస్, బట్ టెంపుల్ అలాగే ఉంటుంది. అందరూ వస్తుంటారు, బుద్ధ ఇస్ బుద్ధ కదా, వస్తారు, చూస్తారు, వెళ్తారు, పూజ చేస్తారు. చాలా తక్కువ మంది. కొన్ని రోజులకి ఆ ఫారెస్ట్ అంతా 16th, 17th, 18th century వరకు అలా వెళ్తుంది. 19th centuryలో ఒక పెద్ద శిథిలం అయిపోయి వర్షం పడుతుంది. వర్షం పడేసి ఆ టెంపుల్ మొత్తం తుఫానికి కొట్టుకుపోయి
ఆ మడ్ బుద్ధ కరిగిపోయి అందులోంచి గోల్డెన్ బుద్ధ కనబడుతుంది వాళ్ళకి. గోల్డెన్ బుద్ధ చూడగానే అక్కడ ఉన్న ఆ ఊర్లోనే కాదు, ఒక 100 ఊర్లన్నీ ఇది గోల్డెన్ బుద్ధ ఉంది అని చెప్పి అందరూ వచ్చి దానికి డబ్బులు వేసి పెద్ద టెంపుల్ కట్టి, అది చైనాలో ఇంకా ఉంది ఆ టెంపుల్. ఆ పెద్ద టెంపుల్ ఈరోజు గోల్డెన్ టెంపుల్ అని గోల్డెన్ బుద్ధ టెంపుల్ అయింది. అంటే ద టెంపుల్, మనం ఈ స్టోరీ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే ఆ బుద్ధ మడ్డుగా ఉన్నప్పుడు ఎవరు రికగ్నైజ్ చేయలేదు, దానికి ఒక అప్పుడు అదే బుద్ధ, ఇప్పుడు అదే బుద్ధ, కానీ దానికి మట్టితో కప్పబడి ఉన్నప్పుడు ఎవరు దాన్ని రికగ్నైజ్ చేయలేదు. ఆ మట్టి పోగానే ఆ గోల్డ్ అనే వాల్యూతో అంత వరల్డ్ వైడ్, ఈరోజు వరల్డ్ వైడ్ పీపుల్ గో దేర్. అంటే I believe, and my masters also say, and the universe also saying that we all are unique. We all are born with golden Buddha inside us. ఎవరైతే ఆ మట్టిని తీసేస్తారో, లేజినెస్ అని కొన్ని సిచ్యువేషన్స్ అని ఇంకా మనలో ఉంటాయి, అవన్నీ మట్టితో సమానం, మనల్ని కప్పుంటాయి. ఆ మట్టిని తొలగించినప్పుడు వి షైన్. సూపర్ మేడం, చాలా బాగా చెప్పారు. చాలామంది స్టూడెంట్స్, నేను కూడా ఇప్పుడు చెప్తున్నాను నా క్లాసెస్లో కూడా, యావరేజ్ స్టూడెంట్ అని, బిలో యావరేజ్ స్టూడెంట్ అని ఉండదు. మనమే అలా మనల్ని తక్కువ చేసుకుంటూ ఉంటాం. ప్రతి స్టూడెంట్ కూడా మీరు ఒక యూనిక్ స్టూడెంట్. మీరు ఓన్లీ థింగ్ ఏంటంటే, రాణి గారు చెప్పినట్లుగా, అంటే మీ చుట్టూ ఉండేటటువంటి ఈ రాంగ్ థింగ్స్ని ఏవైతే మీరు క్లియర్ చేసేసుకుంటే డెఫినెట్గా మీ ప్యాషన్ వైపు యూ కెన్ బికమ్ ఎన్ యూనిక్ పర్సన్ అండ్ యూ విల్ బి డెఫినెట్లీ సక్సెస్. అండ్ నెగిటివ్ థింకింగ్ ఎక్కువ ఉంటుందండి మా ఊళ్ళలో. నేను దగ్గర పనికిరాను, మన కొంచెం చుట్టూ సొసైటీ, నువ్వు దేనికి పనికిరావురా, ఇది కాదు, నువ్వు ఇది చేయలేవు, ఇలా అందరూ అంటున్నా సరే, వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, ఈ నెగిటివిటీ మనలో ఉంటుంది, బయట వాళ్ళలో ఉంటుంది. దట్ ఈస్ కవరింగ్ అస్. ఒక్కసారి ఆ నెగిటివ్ని తీసేసి నేను చేయగలను, ఆ కాన్ఫిడెన్స్. ద ఫస్ట్ థింగ్ ఐ ఫీల్ ఎవ్రీ యూత్కి కావాల్సింది కాన్ఫిడెన్స్ అనేది. ఈరోజు కాన్ఫిడెన్స్ అనేది ద టాప్. మీరు 5 స్కిల్లో అన్నారు కదా, వీటన్నిటికంటే ద స్ట్రాంగ్ పంచ్ అంటే కాన్ఫిడెన్స్ ఏంటంటే, ఐ కెన్ డూ ఎనీథింగ్, ఐ హ్యావ్ స్కిల్. ఎవ్రీబడి ఈజ్ గిఫ్టెడ్ డిఫరెంట్ స్కిల్స్ అండి. కరెక్ట్ మేడం. మనం ఇప్పుడు మీరు నా ఫేస్, ఎవ్రీ ఫేస్ ఇస్ డిఫరెంట్, ఎవ్రీ స్కిల్ ఇస్ డిఫరెంట్. యూ ఐడెంటిఫై, మీరు ఐడెంటిఫై చేసుకోండి ఏ స్కిల్స్ మీకు చాలా ప్యాషనెట్. స్కిల్, భగవంతుడు ఇచ్చిన స్కిల్ ఏదో ఉంటుంది, మనకు తెలియదు, ఇలా మడ్బుద్దలాగా. నేను కూడా అదే చెప్తాను మేడం. కెరీర్ గైడెన్స్కి వచ్చినప్పుడు చాలామంది వస్తూ ఉంటారు. నేను చెప్తానంటే, ఎవరిని డిస్కరేజ్ చేయండి. ఫస్ట్ నేను ప్రతి ఒక్కరికి కూడా కెరీర్ గైడెన్స్ యొక్క ఆబ్జెక్టివ్ నేను అనుకున్నది ఏంటి అంటే, వాళ్ళని ఫస్ట్ మోటివేట్ చేయాలి, వాళ్ళ స్ట్రెంగ్త్ వాళ్ళకి తెలిసేలాగా చేయాలి, వాళ్ళని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి. కానీ నీకు రాదురా, అరే నీకు మ్యాథ్స్ రాకపోతే రానట్టే, లైఫ్ అయిపోయినట్టే, ఫిజిక్స్ రాకపోతే అయిపోయినట్టే, జేఈ మెయిన్స్లో ర్యాంక్ రాకపోతే అయిపోయినట్టే, బీటెక్లో ప్లేస్మెంట్ రాకపోతే ఏమీ కాదు. అంటే ఇది చాలామంది తెలియదు. ఇలా అనుకుని వాళ్ళు ఏం చేస్తారంటే, నేనేమైనా వెనకబడిపోయానేమో, నేను ఒక యావరేజ్ స్టూడెంట్ అంటే ఏంటి, లేకపోతే నీకు ప్లేస్మెంట్ రాకపోతే ఏమవుతుంది, బయటకు వచ్చి నేర్చుకుని మళ్ళీ నువ్వు వెళ్ళొచ్చు. అంటే ఇలా సొసైటీలో ఏం జరుగుతుందంటే, వాళ్ళని స్టూడెంట్స్ని డౌన్ గ్రేడ్ చేసి మాట్లాడటం, ఇది చాలా రాంగ్. అంటే మీరు చెప్పారు, నేను కూడా చాలాసార్లు చెప్పాను. అంటే ఫస్ట్ మనం ప్రతి స్టూడెంట్ కూడా నాకు చేత కాదు, నాకేమీ రాదు అనుకోవడంలోనే మీ ఫెయిల్యూర్ ఉంటుంది. మీరు ఏదైనా చేయొచ్చు అనుకునే పాజిటివ్ థింకింగ్లోకి వెళితే మిగతా స్టెప్స్ అన్నీ అవే పడతాయి ఆటోమేటిక్. ఇప్పుడు ఎయిమింగ్ ఎట్ మైక్రోసాఫ్ట్ జాబ్ అనేది నేను కూడా అదే చేశాను, రైట్? ఐ వాక్ త్రూ ఇట్ కదా, అది అచీవ్ అవుతుంది. కానీ అచీవ్ అవ్వకపోయినా దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ యూ కెన్. ఇప్పుడు ఎలాన్ మస్క్ ఇప్పుడు జాబ్ స్టీవ్ జాబ్ లాంటి వాటిని తన ఓన్ కంపెనీ నుంచి తీసేశారు. వి ఆల్ నో ద స్టోరీ. ఒక స్టీవ్ జాబ్స్ ఎప్పుడు జాబులు చేస్తూ ఉంటే గొప్ప ఒక్కొక్క ఎలాన్ మస్క్ స్టోరీ మీకు అందరికి తెలుసు అనుకుంటా. నేను ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పాను, అందరికీ తెలిసిన స్టోరీ, చాలా ఆన్లైన్ ఉంటుంది, కానీ తెలియని స్టోరీ ఏంటి తెలుసా? అది చాలా బుక్లో చదివాను. ఒక $1 హీ స్టే ఫర్ 30 days నేను సర్వైవ్ అవ్వగలనా చూసాడంట. $1 per day. సో అది నేను చేయగలిగితే నేను ఏదన్నా సాధించగలను అని అనుకున్నాడంట. ఆ $1 ఎలా సర్వైవ్ అవ్వాలి అంటే, ఒక డెస్క్లోనే పడుకున్నాడు. ఓకే, ఆ $1 రామెన్ తిన్నాడు, చీప్ రామెన్. అది 3 times చేసుకుని ఒక చీప్ రోజు రామెన్ తిన్నాడు. అక్కడ జిమ్కి వెళ్ళి స్నానాలు చేశాడు. సో ఈ సర్వైవ్
వితౌట్ మనీ $1 కూడా సర్వైవ్ అవ్వగలను అని ప్రూవ్ చేస్తూ, అంటే హీ థాట్ ఐ కెన్ అచీవ్ ఎనీథింగ్. అలా థింకింగ్ డిఫరెంట్, హీస్ థింకింగ్ డిఫరెంట్. ఎవరికి ఉంటుంది, తనకి డబ్బులు ఉన్నాయి అయినా నేను $1తో నేను సర్వైవ్ అవ్వాలి అని ఎలా అనుకున్నాడు? సో హీస్ థింకింగ్ డిఫరెంట్లీ. అంటే ఆ సిచ్యువేషన్ కూడా తను పాజిటివ్ అండ్ ఛాలెంజింగ్ గా తీసుకుని అచీవ్ చేశాడు. అంటే మాక్సిమం ఏం పోతుంది, నాకు $1 ఉంటే చాలు కదా నేను బతకడానికి, నేను ఉండగలను అని అనుకున్నప్పుడు హీ టేకింగ్ రిస్క్. టేక్ రిస్క్, యూ విల్ అచీవ్, సంథింగ్ విల్ కమ్. టేక్ రిస్క్. అదే యూత్కి నేను ఏం చెప్తున్నానంటే, లైక్ we all are here. I'll also AI యూత్ అనేది చెప్తున్నాను కదా, Y Combinator లాగా we want to bring right opportunities with AI. చాలా ఉందండి ఏఐలో. మనము టిప్ ఆఫ్ ఐస్బర్గ్ టచ్ చేసాం, అంటే ఎంత అచీవ్ అవ్వాల్సింది చాలా ఉన్నాయి, కానీ ఈ రైట్ మైండ్ సెట్ కావాలి ఫస్ట్. ఇప్పుడు చూడండి, ఎయిర్పోర్ట్లో మనం చూసాం కదా మొన్న, ఒక చిన్నది ఉన్నప్పుడు అన్నీ అంత అందమైన ఎయిర్పోర్ట్కి వచ్చి ఎలా వాళ్ళు వాటర్ తీసేసి అక్కడ అంతా చెట్లు మొక్కలన్నీ పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. అది మొక్కలు ఏం కావాలి. సో అలాంటి నెగిటివ్ థింకింగ్ ఉంది, అంటే అదే ఇది చేయకూడదు అనే మైండ్ సెట్ మార్చాలి. ఒక మంచి ఎయిర్పోర్ట్ మనకు వచ్చినప్పుడు ఆ చెట్లు మొక్కలని పిక్కొని వెళ్ళిపోవాలి, పాడు చేయాలి అనే కాకుండా ఒక మంచి రైట్ థింకింగ్ ఉండాలి కదా. సో అలాగే ఒక ఏఐ వస్తున్నప్పుడు దాన్ని ఎలా సవ్యంగా ఉపయోగించుకుందాం. ఒక ఏఐ యూత్ ద్వారా నేను ఏం చెప్పాలనుకున్నా అంటే, ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్. అంటే నేను ఆల్రెడీ మేము మైక్రోసాఫ్ట్లో నా టీమ్ మొత్తం ఐఎమ్ బ్రింగింగ్ మై మోస్ట్ టాప్ టాలెంట్ ఇన్ యూఎస్ నేను తీసుకొచ్చి, నేను ఐ వాంట్ టు గివ్ రైట్ ట్రైనింగ్ ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్ అండ్ హ్యాకథాన్ అన్ని చేస్తున్నాం Y Combinatorలో. వీఆర్ గోయింగ్ బిగ్. Come and join me. Yeah, sure, madam. Come and join me. We are going to give you opportunities and give you right education in AI, which will take you to the next level. స్టూడెంట్స్కి క్వాలిఫికేషన్తో సంబంధం లేదు, మీ బ్రాంచ్తో సంబంధం లేదు, మీ కాలేజ్తో సంబంధం లేదు. నిజంగా మీరు ఏఐలో బాగా అచీవ్ చేయాలి, ఏఐలో ఒక మంచి లైక్ నాలెడ్జ్ గెయిన్ చేయాలి, ఏఐ ద్వారా మీరు గ్రో అవుతూ సొసైటీని గ్రో చేయాలి అని మీరు అనుకుంటే డెఫినెట్గా రాణి గారు స్టార్ట్ చేసినటువంటి ఏఐ యూత్ ప్రోగ్రామ్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో మీకు ఆ ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి, డెఫినెట్గా విల్ రూట్ యూ టు ద రైట్ ప్రోగ్రామ్ మీకు అది ఏఐ యూత్ అనేది. సో మేడం, చాలామంది వాళ్ళకి అసలు ఫ్యూచర్లో అంటే ఒక డిప్రెషన్ ఉంటుంది. అంటే నేనేమీ సాధించలేకపోయాను, నేనేమీ చేయలేకపోయాను, నన్ను పేరెంట్స్ తిడుతున్నారు, లేకపోతే పేరెంట్స్కి పిల్లల వలన, అంటే మా పిల్లలు ఏదో సాధిస్తాడు అనుకుంటే వాడేమీ సాధించలేకపోయాడు. సో ఇలా చాలా ఉంటారు. అంటే అలాంటి వాళ్లకు మీరు ఇచ్చే సజెషన్స్? యా, ఫస్ట్ థింగ్ అండి, లైక్ ఐ సెడ్, ఎవ్రీ వన్ ఈజ్ యూనిక్ కదా. మనలో ఒక గోల్డెన్ బుద్ధ ఉన్నాడని చెప్పాను కదా, ఆ గోల్డెన్ బుద్ధ మీలో అందరిలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, మీలో ఉన్నాడు, అంటే అందరిలో ఉన్నాడు. అంటే యూ హ్యావ్ టు షైన్. ఎప్పుడు షైన్ అవుతావు? నువ్వు గోల్డ్ అని తెలుసుకుంటావు. గోల్డ్కి మామూలు మట్టికి తేడా ఏంటి? వాల్యూ ఎప్పుడు గోల్డ్కే కదా ఉండేది. అది గోల్డ్ అని నువ్వే నమ్మాలి, రైట్? సో పేరెంట్స్ కూడా, యూత్ కూడా ఏమని చెప్తున్నానంటే, మీరు అడిగిన క్వశ్చన్కి ఫస్ట్ థింగ్, జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నేను జస్ట్ స్మాల్, నార్మల్ ఒక చెన్నైగుట్టలో ఒక చిన్న ఫ్యామిలీ, వేర్ మిడిల్ టు నార్మల్ ఫ్యామిలీ. టుడే ఐ కెన్ అచీవ్ సో మచ్. ఐ బిల్డ్ మైక్రోసాఫ్ట్లో బోల్డ్ అన్ని ప్రోడక్ట్స్, స్టార్బక్స్ ప్రోడక్ట్స్ చేశాను. ఐ వుడెంట్ హ్యావ్ డన్ దిస్. నేను కూడా ఇలాగే అనుకున్నాను. అంత ఆ కల్చర్ వల్ల ఇవన్నీ మన అన్నీ ఇక్కడ, అందులోంచి యూ హ్యావ్ టు టేక్ ఛాలెంజ్. సూపర్ మేడం. మేడం, చాలామందికి, మా అందరికీ ఇండియాలో సత్యనారాయణ గారన్న, సుందర పిచ్చయ్య గారన్న, అంటే ఇంకా చాలామంది ఉన్నారు, బట్ వీళ్ళిద్దరూ అంటే ఒక క్రేజ్ ఉంటుంది. అంటే ఏది ఎగ్జాంపుల్ చెప్పాలన్నా, ఎక్కడికి వెళ్ళినా సరే సత్యనారాయణ గారు అచీవ్ చేయగలిగింది, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఆయన చేసి, సుందర పిచ్చయ్య గారు అచీవ్ చేయగలిగింది చెన్నై నుంచి, ఎవరైనా అచీవ్ చేయొచ్చు అనేదే ఉంటుంది. సో అంటే మీరు సత్యనారాయణ గారితో వర్క్ చేస్తున్నారు కదా, అంటే కొన్ని విషయాలు, అంటే మైక్రోసాఫ్ట్లో ఇన్నోవేషన్ ఎలా ఉంటుంది, సత్యనారాయణ గారితో మీరు ఎలా వర్క్ చేస్తున్నారు, అంటే చాలామంది క్యూరియాసిటీ ఉంటుంది మైక్రోసాఫ్ట్ అనగానే. సో కొన్ని విషయాలు.
యా లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయండి. నేను అజూర్ డివిజన్లో ఉంటాను. ఒక న్యూ ప్రోడక్ట్ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనే, అంటే వి కోపైలట్స్. సో మీరు వర్క్ చేసేది సత్యనారాయణ గారు వర్క్ చేసే సేమ్ బిల్డింగ్ నుంచి, సేమ్ బిల్డింగ్లో ఉంటాము. వీఆర్ ద సేమ్ బిల్డింగ్. మాకు ఎవ్రీ మంత్లీ ఒక టౌన్షిప్ ఉంటుంది. వి బ్రింగ్ ఇన్ న్యూ ఇన్నోవేషన్స్. మాకు కొత్త ఇన్నోవేషన్స్ ఏమైనా ఉన్నా వి బ్రింగ్ ఇట్ టు ద టీమ్. అంటే సో దట్ ఈస్ ఓన్లీ ఫర్ ఇన్నోవేషన్. ఓకే, సో we can't tell all that secret, but definitely ఏం చెప్పాలనుకున్నాను, every time we come up with a new ideas. సో వార్ రూమ్ అని పెడతాము. ఆ వార్ రూమ్లో we brainstorm a lot. సో ఇప్పుడు కోపైలట్ ఉంది. కోపైలట్ అనేది మీ ఇంట్రడ్యూస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్. మైక్రోసాఫ్ట్ ప్రతి ప్రోడక్ట్లో టీమ్స్ అని, విండోస్ అని, పవర్ బిఐ, మీకు అన్ని ప్రోడక్ట్స్లో మేము కోపైలట్ ఇంట్రడ్యూస్ చేసాం. సో ఐఎమ్ వర్కింగ్ ఆన్ దాట్. సో చాట్‌జిపిటిలో కూడా కోపైలట్స్ని ఎలా మనం, ఇట్స్ ఆల్వేస్ అ కాంపిటీషన్. ఇప్పుడు మేము ఇంత చేసిన తర్వాత ఎవరో ఒకరు ఫ్రీగా రిలీజ్ చేస్తాడు, అవునా? సో సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. అలా అని we will not give it up. So we think that okay, ఇది వీళ్ళు ఫ్రీగా రిలీజ్ చేశారని, బట్ the ట్రస్ట్ ఫ్యాక్టర్, దాన్ని మళ్ళీ గేమ్. ఫెయిల్యూర్స్ అనేది చాలా కామన్ అండి. మనం అనుకుంటాం పెద్ద కంపెనీస్లో ఉన్నాం, ఒక 10 ప్రాజెక్ట్స్ చేసినప్పుడు మేము వి ఆల్సో ఫెయిల్. ఆర్ ప్రాజెక్ట్స్ ఆల్సో ఫెయిల్. ఒక డిప్లాయ్మెంట్ ఫస్ట్లో అయితే ఒక 10 డిప్లాయ్ చేస్తే ఒక వి వే నాట్ సక్సెస్ఫుల్ బికాస్ వీఆర్ ఆల్సో లర్నింగ్. ఏంటి, ఒక 10 డిప్లాయ్ చేస్తే ప్రాజెక్ట్ ఏఐ ప్రోడక్ట్స్ని మాకు ఓన్లీ 4 or 5 సక్సెస్ అయ్యాయి, 50% లేదు. సో we mastered it later. So when you're asking me how do we master it, అంటే we collaborate, we have this best talent, right mindset of people together. Always be with the right person. రైట్ పర్సన్తో ఉంటే మీకు రైట్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఫ్యూచర్లో ఏఐలో వచ్చేటటువంటి, అంటే నెక్స్ట్ 5-10 ఇయర్స్లో ఏఐలో వచ్చే కొన్ని చేంజెస్ మేడం, మీరు ప్రెడిక్ట్ చేస్తున్న కొన్ని చేంజెస్? లాట్ ఆఫ్ చేంజెస్ అండి. ఐ టోల్డ్ యూ రైట్, ఎనీ సెక్టర్ తీసుకోండి. హెల్త్ కేర్, ఒక హెల్త్ కేర్లో మేము కూడా ఒక మై పార్ట్నర్షిప్లో ఒకటి చేస్తున్నాం. అంటే వాటన్లో ఐఎమ్ డూయింగ్ వాటన్ సిటిఓ ప్రోగ్రామ్ చేశాను. సో ఇట్స్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ where we collaborate all smart people. Wharton అంటే one of the top university. Trump కూడా అక్కడే చదివారు కాబట్టి, so we know we collaborate on that. So we discussed a lot on different sectors and different things. One of the biggest thing I feel that AI can impact is healthcare. Game changer. Because that is where we can bring the devices that we're using, the billing system, insurances, ఇవన్నీ చాలా ఉంది. ఒక $1 billion మార్కెట్ అది. ఓకే, సో వీ కెన్ బ్రింగ్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ హెల్త్ కేర్. ఫస్ట్ నాకు నచ్చిన ఫీల్డ్, చాలా ఇంపాక్ట్ చేసే ఫీల్డ్ హెల్త్ కేర్. ఓకే, ఆ హెల్త్ కేర్ తర్వాత అన్ని డొమైన్స్లో వస్తుంది, బట్ క్యాన్సర్, one of the biggest thing that we can change. We may not see cancer anymore. That will be coming. ఎందుకంటే క్యాన్సర్ అంటేనే అంటే ఇండియాలో అయితే చాలా మంది భయపడే విషయం. ఆ క్యాన్సర్ కూడా మనం ఈ ఏఐతో తీసేయగలం. అండ్ ఆల్సో ఏది రీప్లేస్ అవుతుంది కానీ బ్లూ కాలర్ జాబ్, ఐ వాంట్ టాక్ అబౌట్ దట్. బ్లూ కాలర్ జాబ్స్ అంటే ఫిజికల్గా చేసే జాబ్స్, అంటే టైలరింగ్, ఇల్లు కట్టడం, ఎలక్ట్రీషియన్స్, వీటిని రిప్లేస్ చేయడానికి ఇంకో 20 years పడుతుంది, ఇంకో 10 years పట్టచ్చు, 15 years పట్టచ్చు. కానీ అది మాత్రం ఎవరు, దోస్ ఆర్ ద జాబ్స్ విచ్ విల్ బి ఇన్ హై డిమాండ్ టుమారో. స్కిల్ బేస్డ్ జాబ్స్. అందరూ మన ప్లంబింగ్ అంటే చీప్ అనుకుంటాం, అవే జాబ్స్ వెరీ వెరీ హైలీ, అంటే ఒక కోడ్ రాయటం చాలా ఈజీ అయిపోయింది, కానీ స్కిల్డ్ వర్క్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. అంటే రోజు చేసే పనులు, ఫిజికల్గా చేసే స్కిల్ వర్క్ ఇన్ ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్, బ్లూ కలర్ జాబ్ అంటే ఇవే కదా, అక్కడ బ్లూ కలర్ జాబ్ అంటారు, ఇక్కడ ఇవన్నీ. సో ఇల్లు కన్స్ట్రక్షన్, హోమ్, దోస్ ఆర్ ద జాబ్స్ దట్ ఆర్ గోయింగ్ టు బి వెరీ ప్రామినెంట్ ఇన్ ఫ్యూచర్. there will be high demand for that. అది కంటే చాలా 10 years బ్యాక్ తర్వాత, కానీ ఇప్పటికీ మాత్రం I want everybody to think agriculture is another field. Think about these two. One is healthcare,
another is agriculture, where nobody has tapped into it. Yeah. If anybody is thinking, we have ideas, come and join us. We will give you a lot of funding with us. We have a lot of collaborative things that are coming from US and Canada. We are trying to we have a great political system support with us, and I don't want to talk too much about that, but we are having support for the youth especially. So we will give you opportunities in those two sectors where we can change the game today. One is healthcare, one is agriculture. ఎడ్యుకేషన్ సిస్టంలో ఫ్యూచర్లో డిగ్రీస్ అవసరం ఉంటాయా? డిగ్రీ సర్టిఫికేట్స్తో ఉపయోగం ఉంటుందా? లేకపోతే వాళ్ళు స్కూల్ లెవెల్ నుంచే ఇప్పుడు జనరల్గా ఇక్కడ టెండెన్సీ ఎలా ఉందంటే ఫస్ట్ సిబిఎస్ఈ స్కూల్లో చదవాలి, లేదా ఎస్ఎస్సి స్కూల్లో చదవాలి, ఆ తర్వాత ఇంటర్మీడియట్ చదవాలి, ఇంటర్మీడియట్లో ఐఐటి లేకపోతే నీట్ ఎగ్జామ్ లాంటివి క్రాక్ చేయాలి, మెయిన్స్ జేఈ మెయిన్స్ అండ్ నీట్ ఎగ్జామ్ లాంటివి క్రాక్ చేయాలి, తర్వాత మళ్ళీ 4 years బీటెక్ లేదా 3 years డిగ్రీ చదవాలి, ఈ 4 years బీటెక్లో 3rd yearలో క్యాంపస్ సెలక్షన్ ట్రై చేయాలి. ఇదే మైండ్ సెట్ 20-30 years నుంచి మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉంది. కానీ ఇప్పుడు ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ ఇలాంటి టెక్నాలజీలు ఇంకా రియాలిటీలోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో అంటే ఆల్రెడీ ఇక్కడ కూడా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని తీసుకొచ్చారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం డిగ్రీస్తో అంటే చాలా చేంజెస్ జరిగినాయి. బట్ అసలు ఒక స్టూడెంట్ కెరియర్ని లేదా లైఫ్ని ప్లాన్ చేసుకునేటప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా మారితే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? ఇట్ విల్ బి కాంట్రవర్షియల్ కానీ చెప్తాను, ఎందుకంటే దట్స్ అ ట్రూత్. ఓకే, ఏంటంటే ఆల్ ది స్కూల్ సిస్టమ్స్ ఆర్ గోయింగ్ అవే, ఆల్ ద కాలేజెస్ ఆర్ గోయింగ్ అవే. యూఎస్లో కూడా జరుగుతుంది. కాలేజ్లోంచి బయట వచ్చిన 50-60% ఆఫ్ ద ఇంటర్న్షిప్స్ లేవు. టాప్ కాలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళకి జాబ్స్ లేవు. దే గోయింగ్ ఇన్ టు డిప్రెషన్. ఐ వాంట్ టు అవేకన్ హియర్ ఆల్సో. యూ డోంట్ థింక్ అబౌట్ జాబ్స్ అసలు. రేపు నేను ఒక కంపెనీలో జాబ్ చేయాలి అనే మైండ్ సెట్ మార్చుకోవాలి. థింక్ ఫర్ వాట్ యూ కెన్ డూ క్రియేటివ్లీ ఇన్ విచ్ ఫీల్డ్. ఏఐ నేర్చుకోండి. ఏఐలో ఒక ఏ చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు అమెజాన్ ఒక చిన్న బుక్స్ని ఇంటర్నెట్ ద్వారా షిప్ చేశాడు. అప్పుడు ఒక బుక్ కొనుక్కోవడానికి వెళ్ళే ఐడియాని ఇంట్లో కూర్చుని బుక్స్ డెలివరీ చేసుకోవచ్చు అనే ఐడియాతో స్టార్ట్ అయింది ఇంటర్నెట్ వచ్చినప్పుడు, త్రూ ఇంటర్నెట్. ఆ చిన్న ఐడియా ఈరోజు బిలియనియర్. హీ బికమ్ నంబర్ 1 పాయింట్ కదా. అలాగే అలాంటి థింకింగ్ తన జాబ్ వదిలేసుకొని వెళ్ళి మరీ చేశాడు. అలాగే ఏఐ కూడా అంతే. డోంట్ డిపెండ్ ఆన్ ఎడ్యుకేషన్. కాలేజెస్ ఆర్ గోయింగ్ అవే. నువ్వు కాలేజ్ ఎడ్యుకేషన్ ఏదానికి మీరు డబ్బులు పెట్టి కష్టపడి అన్నీ చేసినా సరే జాబ్ వస్తుందని గ్యారంటీ ఎవరు ఇవ్వరు. ఎందుకంటే అన్ని ఏఐ ఏజెంట్స్ చేసేస్తున్నాయి, 10x టైం బెటర్గా చేస్తున్నాయి. అప్పుడు నేను ఒక బిజినెస్ మ్యాన్ అనుకోండి, ఒక మైక్రోసాఫ్ట్ అనుకోండి, నేను ఏఐ ఏజెంట్ని చేస్తాను కానీ మనిషిని పెట్టుకోండి కదా. ఎందుకంటే ఇది ఎక్కువ అక్యురేట్గా చేస్తుంది, ఫాస్ట్గా చేస్తుంది, అలసిపోదు. ఐ డోంట్ హావ్ టు డీల్. ఏఐ ఏజెంట్తో చేసేస్తాను. మనుషులు ఒక 10, అప్పుడు ఆ 10 మంది వాళ్ళు ఏమైపోతారు? కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు. సో ఇన్స్టెడ్ ఆఫ్ డిపెండింగ్ ఆన్ searching for a job, I advise each and every youth to learn AI and think about where you can implement that as an automation. We are there. Not only we, government is there. ఒక చిన్న పిల్లోడు అండి, 18-19 years old, he come out with a product. He's become billionaire. చాలా ఎగ్జాంపుల్స్. స్టార్ట్అప్ ఒక ఐడియా విల్ చేంజ్ అండి. మీరు మంచి ఐడియా తీసుకొచ్చు, థింక్ చేయండి. ఎప్పుడు బుక్స్తో ఒక మీరు 20 hours కూర్చుంటున్నారు కదా, దానికి ఒక ఐడియాతో చూడండి, ఆలోచన. జస్ట్ లుక్ అరౌండ్ యూ. ఏదో ఒక ఐడియా వస్తుంది. కాన్స్టెంట్గా థింక్ చేయండి. మీ ఊరికి వెళ్ళినప్పుడు ఒక అగ్రికల్చర్లో ఏదో మాన్యువల్ కష్టపడి ఫిజికల్గా చేసి ఏది చూసినా దీన్ని ఎలా ఆటోమేట్ చేసి తీసుకోండి. హెల్ప్. గో ఆన్ గూగుల్, గో ఆన్ ChatGPT ఆర్ గో ఫర్ Gemini. ఏదైనా చూసి యూ స్టార్ట్ థింకింగ్ ఎర్లీ ఆన్గా ఏఐలోకి ఆ స్కిల్స్ని నేర్చుకోండి. సో ఇప్పుడు ఏఐ గురించి ఇంత మాట్లాడాం కదా మనం.
అసలు ఏఐ ఎలా నేర్చుకోవాలి? ఏఐ అంటే ఏఐ కావచ్చు, జనరేటివ్ ఏఐ కావచ్చు, ఎజెంటిక్ ఏఐ కావచ్చు, డేటా సైన్స్ విత్ ఏఐ కావచ్చు, డేటా అనలిటిక్స్ కావచ్చు, అంటే నేను మాట్లాడుతుంది ఆ ఫ్యామిలీ It's a అంతా. family, yeah. సో ఆ ఏఐలో ఏ కోర్స్ చేయాలన్నా అసలు ఎలా నేర్చుకోవాలి? ఇప్పుడు ఏమవుతుందంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా కాలేజీల్లో బీటెక్ సిఎస్సి ఏఐఎంఎల్ ఉంది, బీటెక్ సిఎస్సి డేటా సైన్స్ ఉంది. ఈ బీటెక్ సిఎస్సి ఏఐఎంఎల్ అంతా అయిపోయి 4 years అయిపోయిన వాళ్ళు క్వాలిటీ థర్డ్కి వచ్చారు. వచ్చి నేను చూస్తే వాళ్ళకి అసలు ఏఐ గురించి ఏం తెలియట్లేదు. ప్రాబ్లం ఏంటంటే అసలు అక్కడ నేర్పించే విధానంలో కూడా ప్రాబ్లం ఉంది, అది వేరే సబ్జెక్టు. అసలు వీళ్ళందరికీ ఒక సలహా అంటే అసలు ఒక ఏఐ కోర్సెస్ని ఎట్లా నేర్చుకుంటే ఒక 5 skills 10 skills ఏఐలో ఏ ఏరియాస్ ఫోకస్ చేయాలనేది మీ ఎక్స్పీరియన్స్తో. 100% రైట్ క్వశ్చన్ అడిగాను. దిస్ ఇస్ హైలీ ఇంపార్టెంట్ దట్ ఎవ్రీ యూత్ నీడ్స్ టు నో దిస్ క్వశ్చన్. చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే నేను కూడా చదువుకున్నాను కదా, నేను చదువుకున్నది 1% కూడా యూజ్ చేయాలి. అది ఫ్యాక్ట్. ఒక అమ్మాయి షీజ్ ఇన్ బెంగళూరులో ఒక సిఎస్సి చదువుతున్న అమ్మాయి, వర్షిణి అమ్మాయి పేరు. షీ బిల్ట్ 161 అప్లికేషన్స్ షీ బిల్ట్ ఆన్ హర్ ఓన్. తను నేర్చుకుంటున్నా సరే కాలేజ్ కోర్స్ చేస్తుంది, కానీ తన ఓన్ ఇంట్రెస్ట్తో అప్లికేషన్స్ బిల్డ్ చేసింది. షీ గాట్ పేటెంట్స్, కొన్ని పేటెంట్స్ బిల్డ్ చేసింది. అంటే నేను కాలేజ్లో వదిలేసేమని అనట్లేదు, ఎందుకంటే అది ఇట్స్ స్టిల్ దేర్. ఐ డోంట్ గో రెవల్యూషనరైజ్ అయ్యేది వదిలేయమని చెప్పట్లా. కానీ ఇఫ్ యూఆర్ ఆస్కింగ్ మీ ద స్కిల్స్, ఫస్ట్ మీరు ప్రాక్టికల్గా ఆ ఏని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఎక్కడ ఇంప్లిమెంట్, అప్లికేషన్స్ బిల్డ్ చేయండి. చిన్న కోర్స్ ఏది అక్కర్లా, యూట్యూబ్లో బోల్డ్ ఉన్నాయి. ఐ కెన్ గివ్ యూ సమ్ ఆఫ్ ద చాలా ఉన్నాయి, మీరు కొడితే చాలా వస్తాయి. ఒక అప్లికేషన్ ఎలా బిల్డ్ చేయాలి ఆలోచించండి, చిన్నగా నేర్చుకోండి. చిన్న అప్లికేషన్స్ బిల్డ్ చేస్తూ ఉండండి. ఎనీ స్టూడెంట్ గో లెర్న్ హౌ టు బిల్డ్, ప్రాక్టికల్గా బిల్డ్ చేయండి. నో థెరిటికల్ నాలెడ్జ్. థెరిటికల్గా ఏది చేయండి. ఇప్పుడు సైకిల్ వచ్చి అంటే సైకిల్ చదువుకుంటే రాదు కదా, తొక్కితే వస్తుంది, రైట్? సేమ్ వే మీరు ఏఐ చదివితే రాదు, ఇంప్లిమెంట్ చేయండి. ఒక చిన్న అప్లికేషన్ బిల్డ్ చేయండి. నేను చెప్పా కదా, ఆ అమ్మాయి వర్షిణి అనే అమ్మాయి 161 ఇంకా పైన ఇప్పటికి ఇంకా చేసి ఉంటుంది. అప్లికేషన్ బిల్డ్ చేస్తూ ఉంది, చేసేలా పెట్టేస్తుంది. అది పని చేస్తుందా లేదా అనేది యూ కమ్ టు పీపుల్ లైక్ అస్. చాలా మంది ఉంటారు, గిట్ హబ్ చాలా ఉంటుంది కదా, చాలా దేర్ సో మెనీ పీపుల్. అని ఈ అప్లికేషన్ నాకు యూజ్ అవుతుందేమో అని అనుకుని వచ్చి నేను నీకు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాను. డోంట్ వేస్ట్ టైం. స్టార్ట్ building application practically. That's my first advice. Okay, because you are not an ordinary. Don't take an ordinary college. But college lo eldamu andaru ordinary ga unte you will be one of the person like others. And ee రోజుల్లో AI వచ్చేసి మళ్ళీ రేపు జాబులు పోయినాయా, లే ఆఫ్స్ అయ్యా, ఇవన్నీ మనం బాధపడే కంటే, one thing my professor told me in Stanford lo, okay, if you don't take challenges you will never become champion. నువ్వు ఛాంపియన్ అవ్వాలి అంటే నువ్వు ఛాలెంజెస్ తీసుకోవాలి, లేకపోతే ఆర్డినరీ లైఫే కదా. సో ఐ వాంట్ యూ గైస్ టు టేక్ ఛాలెంజ్. తీసుకోండి, వర్క్ హార్డ్. దేర్ సో మెనీ డిస్ట్రాక్షన్స్, 100 distractions ఉన్నాయి, బట్ యూ టేక్ దట్ one step to learn how to build an application. We are here to support you. We'll be there. You reach out to us. We are conducting hackathons. We are doing AI youth programs. We'll give you a list of things to you. Make istanu nenu anni avenues where people can reach out to us. Our mission and vision is all about giving opportunities to youth, to promote youth, build a product. Maybe compulsory ga na brand na India కి ఉన్న ఒక బ్రాండ్ వరల్డ్ వైడ్లో ఒక ప్రోడక్ట్ తయారు చేద్దాం. ఆ సంకల్పం తీసుకుని, అండ్ ఆ సంకల్పంతో ఇట్స్ అ బిగినింగ్, నాట్ ద ఎండ్. ఐ వాంట్ దట్ సంకల్పం దట్ మన నుంచి ఈ ఏఐ యూత్ ద్వారా మనం ఒక మంచి ప్రోడక్ట్ని ప్రపంచానికి ఇద్దాం. మన పేరుని అందరూ వరల్డ్ మొత్తం యూజ్ చేసేలాగా చేద్దాం. నైస్ మేడం. మీకు చాలా అంటే మీరు ఒక మంచి పొజిషన్లో ఉండి మైక్రోసాఫ్ట్లో స్టిల్
ఇండియాలో యూత్ కోసం ఏమైనా చేయాలి, వాళ్ళని ఎంపవర్ చేయాలి, ఈ లేటెస్ట్ టెక్నాలజీ అందరికీ రీచ్ అవ్వాలి అన్న ఒక అంటే చాలా ఒక నోబెల్ దీంతో మీరు ఉన్నారు. అండ్ డెఫినెట్గా మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతారు. అది అవసరం కూడా. అంటే ఇక్కడ చాలామందికి ఒక క్వాలిటీ ఏఐ నాలెడ్జ్ అనేది, ఏఐ మీద ఒక ఫ్యూచర్ డైరెక్షన్ అనేది చాలామందికి అవసరం. ఇప్పుడు చాలామంది పేరెంట్స్, స్టూడెంట్స్ వాళ్ళంతా స్ట్రగుల్ కూడా ఏంటంటే అసలు ఇప్పుడు అంటే టాప్ టైర్ కాలేజెస్లో ఐఐటి, IIITs, NIT చదివే పిల్లలు కూడా కొంతమంది ప్లేస్ అవ్వట్లేదు. అయితే ఎలా ఆ జర్నీ 4 years జర్నీ ఎలా ఉండదో తెలియట్లేదు. ఈవెన్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ చాలామంది వాళ్ళు లే ఆఫ్ అయిపోతుందేమో, అంటే నేను చాలా చూస్తున్నాను. నేను వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా నా జాబ్స్ పోతాయేమో, అసలు ఎలా ఈఎంఐస్ కట్టాలి అంటే చాలా స్ట్రగుల్ అవుతున్నారు. అంటే మీలాంటి వాళ్ళ గైడెన్స్ ఖచ్చితంగా కావాలి. అండ్ ఒక్క పాయింట్ మేడం, వర్కింగ్ ప్రొఫెషనల్స్ చాలామంది ఎస్పెషల్లీ మిడ్ లెవెల్ వచ్చిన వాళ్ళు, అంటే ఒక 10 years ఎక్స్పీరియన్స్, 15-20 years ఎక్స్పీరియన్స్, నా జాబ్ ఉంటుందా పోతుందా, నా ఫ్యూచర్ ఏంటి అని చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు. వాళ్ళ గురించి మీరు చెప్పే సజెషన్? ఐ హియర్ ఇట్ అండ్ ఎందుకంటే ఐ సీ దట్ లే ఆఫ్స్ బాగా మైక్రోసాఫ్ట్ చేస్తుంది కాబట్టి నేను ఏం చూస్తాను, ఫియర్ అనేది అందరిలో ఉందండి. ప్రతి ఒక్కరు పొద్దున్న లేస్తే, ఎందుకంటే ఒక మిడిల్ పర్సన్, ఐమ్ టాకింగ్ అబౌట్ మిడిల్, 10 years 12 years ఉన్న వాళ్ళు అందరినీ, ఎందుకంటే కోడ్ బిల్డ్ చేసి ఏఐ తయారు చేసింది కోడర్స్, ఆ కోడర్స్నే లే ఆఫ్ చేస్తారు. ఎందుకంటే ఆ కోడే చేస్తున్నప్పుడు వాళ్ళతో పని లేదు కదా. సో ఇట్స్ అన్ఫార్చునేట్. కానీ ధైర్య సాహసే లక్ష్మి అన్నారు కదా, అంటే ధైర్యంగా మనమే బిల్డ్ చేస్తున్నాం. ఇది ఒక కంపెనీలో వర్క్ చేయటమే ఒక మన లైఫ్ అని అనుకుంటున్నారు చాలామంది. లే ఆఫ్ అయిన వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఈఎంఐస్ ఉంటాయి, కరెక్టే, నెల తరిగితే పిల్లలు స్కూల్ ఫీజెస్ ఉంటాయి. ఇట్స్ అ ఫియర్. అంటే వాళ్ళు ఒక కంఫర్ట్ జాబ్ ఉంటుంది అనుకుని స్టార్ట్ అయ్యి సడన్గా రిస్క్లోకి వెళ్ళేటప్పటికి, రిస్క్లో టుమారో వెన్ యూ వేక్ అప్, హౌ కెన్ ఐ పే మై బిల్స్? మా స్కూల్ పిల్లలు ఉంటారు. సో నేనేం చెప్తున్నానంటే, డోంట్ గెట్ డిస్కరేజ్ విత్ ఇట్. ఇట్ ఈస్ గోన్ హ్యాపెన్. ఇప్పుడు కాదు, ఇంకా ఫ్యూచర్లో అన్నీ రీప్లేస్ అవుతున్నాయి. ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ ఫియర్ అబౌట్ ఇట్, కమ్ బ్యాక్, టర్న్ దిస్ టేబుల్, టర్న్ అరౌండ్ అండ్ సీ వేర్ ఈస్ ఆపర్చునిటీ ఫర్ మీ టు లర్న్ అండ్ బిల్డ్ అ న్యూ. నేను ఇంత ఎక్స్పీరియన్స్ పీపుల్ అసలు వాళ్ళేనండి క్రీమ్. ఎందుకంటే వాళ్ళకి వర్క్ ఫ్లోస్ అన్నీ ఉంటాయి, బిజినెస్ నాలెడ్జ్ ఉంటుంది, ఒక ప్రాసెస్ తెలుసు, డొమైన్స్ అన్ని, ఒక వర్క్ ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్కి ఎలా వెళ్ళాలని వర్క్ ఫ్లో మొత్తం వస్తుంది వాళ్ళకి, బిజినెస్ నాలెడ్జ్ ఉంటుంది కదా. దే ఆర్ ద రైట్ క్యాండిడేట్స్ టు డూ ద స్టార్ట్అప్స్ అండి. యూ బిల్డ్ ఎ స్టార్ట్అప్, వీఆర్ దేర్, కమ్ టు అస్. We will provide you funding, we'll provide you opportunity, we'll provide you right training. ఏం కావాలంటే దానికి మేము సపోర్ట్ చేస్తాం. ఓకే, ఆ 10 years మీకు ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో దాన్ని యూఎస్పీ మీది. అసలు యు ఆర్ మోర్ వాల్యుబుల్ ఈ రోజుల్లో. ఎవరైతే మిడ్ లెవెల్లో జాబ్స్ పోతున్నాయి చూడండి, వాళ్ళు యాక్చువల్లీ దే ఆర్ ద మోస్ట్ రిక్వైర్డ్ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ టుడే. బికాజ్ దే వాళ్ళకి చేసిన చిన్న 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 చేంజెస్ చేసుకోవాలి, చిన్న చిన్న ట్రైనింగ్ అప్గ్రేడ్స్ చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ స్కిల్ వీళ్ళకి ఉంది. ఏఐని యాడ్ చేస్తే, ప్లగ్ ఇన్ చేస్తే ఇట్ బికమ్ రాకెట్స్. ఎస్ మేడం. మేడం ఇంకొక క్వశ్చన్ ఉంది, అసలు కోడింగ్ అవసరమా లేదా? ఏఐ అంటే చాలామంది ఏమడుగుతారంటే మాకు కోడింగ్ రాదు అంటే, బట్ స్టిల్ నాకు సాఫ్ట్వేర్ జాబ్ కావాలి, నాకు స్టిల్ ఏఐలోకి రావాలని ఉంది. అసలు ఏఐ జాబ్స్ చేయాలి అంటే కోడింగ్ స్కిల్స్ అవసరమా లేదా? ఇది చాలా డిబేటబుల్ అండి. ఎందుకంటే ఇక్కడ చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. కోడింగ్ తెలిస్తే, ఇప్పుడు యాక్చువల్గా కోడింగ్ అవసరం లేదు. టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, కోడింగ్ అవసరం లేదు. కానీ కొన్ని ఇప్పుడున్న స్టేజ్, మనం ఏమైతే ఇన్సెప్షన్ స్టేజ్లో ఉన్నామో, పైథాన్ అనేది చాలా ఇంపార్టెంట్. నీకు పైథాన్ మొత్తం కోడ్ రాయక్కర్లా, నువ్వు మొత్తం పైథాన్లో మొత్తం నేర్చుకోగల, కానీ పైథాన్ ఎలా వర్క్ అవుతుందో తెలియాలి కదా. నువ్వు ఇల్లు మొత్తం బిల్డ్ చేయగల, కానీ ఇల్లు ఎక్కడ ఏది ఉంది ఏది ఉంటుంది తెలియాలి కదా. దానికి నీకు పైథాన్ రావాలి కదా. సో పైథాన్ స్కిల్ అనేది ఇంపార్టెంట్. పైథాన్లో ఇన్ అండ్ అవుట్ నువ్వు మాస్టర్ అయిపోవాలి, ఇన్ అండ్ అవుట్ కళ్ళు మూసుకుంటే కోడ్ చేయాలి అనేది అవసరం లేదు. కానీ నీకు ఆ స్కిల్ తెలిసి ఉండాలి. ఇంకొక క్వశ్చన్ మేడం, మనకి ఏఐ ఓకే, ఏఐ అనేది అందరికి అర్థమైంది, ఏఐ ఫ్యూచర్ బాగుంటుంది అని.
ఏఐతో పాటు క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ ఇలాంటి స్కిల్స్ కూడా, అంటే ఇలాంటి టెక్నాలజీస్ గ్రోత్ ఎలా ఉండొచ్చు, ఏఐతో పాటు రేపు ఫ్యూచర్లో అంటే 2030 వచ్చేటప్పటికి ఒక 5 టెక్నాలజీస్ ఏవి చాలా బాగుంటాయి అని మీరు అనుకుంటున్నారు? క్వాంటమ్ కంప్యూటింగ్, విచ్ ఇస్ లైక్, ఎందుకంటే ద క్వాంటమ్ కంప్యూటర్ ఇస్ ఆల్ అబౌట్ ఇన్ డిమెన్షనల్ వే ఆఫ్ కంప్యూట్ పవరే కదండి. అంతే. ఈరోజు ఏఐ గ్రో అవ్వాలి అంటే కంప్యూట్ కాదు క్వాంటమ్ ఇట్ ఈస్ ద నెక్స్ట్ థింగ్. క్వాంటమ్ కంప్యూటింగ్ నెక్స్ట్ ఏమవుతుందంటే సైబర్ సెక్యూరిటీ. ఇంత నాలెడ్జ్ ఉన్నప్పుడు సైబర్ సెక్యూరిటీ ఇస్ ద మోస్ట్, ఎందుకంటే హ్యాకింగ్ అవుతుంది, ఫస్ట్ అటాక్ పడేది అందరూ బ్యాడ్ యాక్టర్స్ ఆర్ ఆల్వేస్ దేర్ టు గ్రాబ్ యూ, రైట్? సో సైబర్ సెక్యూరిటీ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్, very demanding field tomorrow, where I want the youth to focus on that also. ఎందుకంటే అందరూ ఏ నేర్చుకున్నారు అనుకోండి, ఎవరు ఎవరు ప్రొటెక్ట్ చేసేవాళ్ళు లేరు అనుకోండి, సో that becomes a high demand. So cyber security, quantum computer is coming tomorrow, so grab that opportunity. Computer vision, adi compulsoryga ee 3 things will be there. IoT, so it's a combination of lot of things, but I would encourage you guys to go and get the knowledge in the right person, right people, and practical knowledge. Don't stick on ఎవరైనా తెలియ చెప్తుంటే వినకండి. ఇంప్లిమెంటేషనే, నీకు నువ్వు నేర్చుకున్నా సరే ఇంప్లిమెంట్ చేయటం అనేది ఫస్ట్ థింగ్ అండి. ఇంప్లిమెంటింగ్ చిన్న అప్లికేషన్స్ తయారు చేయడం స్టార్ట్ చేయండి, యూ విల్ బికమ్ మాస్టర్స్. థ్యాంక్స్ మేడం. క్వాలిటీ థాట్ స్టూడెంట్స్కి అలాగే కెరీర్ గైడెన్స్ ఛానల్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్కి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీరు చెప్పినట్లుగా, రాణి గారు చెప్పినట్లుగా ఛాలెంజెస్ తీసుకుంటేనే ఛాంపియన్స్ అవుతారు. రియల్గా ఒక అంటే చాలామందికి ఈ అవేర్నెస్ అనేది అడుగుతున్నారు మమ్మల్ని. సో మీరు మైక్రోసాఫ్ట్లో కూడా ఇంకా చాలా మంచి ప్లేస్కి వెళ్ళాలి. అలాగే ఇండియన్ యూత్కి మీరు ఏఐ యూత్ ద్వారా చేయాలనుకున్నవి ఇంకా చాలా చేయాలి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని, అవేర్నెస్ని ఇండియాలో ఇవ్వాలి. మీరు అనుకున్న మీ డ్రీమ్ ఏదైతే ఉందో, ఇండియాలో కూడా ఒక మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీ ఇండియా నుంచి రావాలి, అలా ప్రొడక్ట్స్ రావాలి అనేది డెఫినెట్గా త్వరలోనే అవన్నీ పాసిబుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఇన్ఫర్మేషన్ టు కెరీర్ గైడెన్స్. థ్యాంక్ యూ అండి. ఆ సంకల్పం, హానెస్ట్ సంకల్పం, ఆ దేవుడు అందరూ ఆశీర్వాదంతో I want to build a Indian product in our own country and give ఒక 50,000 plus people, ఇంకా ఎక్కువ అయితే చాలా ఇంపార్టెంట్. ఇనిషియల్గా I wanted to take that sankalpam today with you. So anybody who wants to join me will take a journey over here and come back to India and start the youth here. That's what I can do, and thank you for giving me opportunity to discuss with your audience, and have a blessed day to you. థ్యాంక్ యూ మేడం. మాకు సత్యనాథళ్ళ గారిని కూడా చూడాలని ఉంది మేడం. యాక్చువల్గా చాలామందికి ఉంటుంది. సత్యనాథళ్ళ గారు హైదరాబాద్ వచ్చి ఒక ఈవెంట్ పెడితే నాకు తెలిసి కొన్ని కోట్ల మంది వచ్చేస్తారు. So when the opportunity వస్తే definitely we can bring him here and we can do the podcast with him. All the best for that. Thank you. Yeah. Thank you again.